ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం చూడబోయే అతిథి ఎవరంటే, ఈవిడ రాజకీయాల్లోనూ అలాగే టీవీలోనూ విజేత జెండాని నాటారు. టీవీ స్క్రీన్లో ఇంకా రాజకీయ మేడల్లో ఈవిడ సాధించింది ఒక పెద్ద ఉదాహరణనే చెప్పాలి. ప్లీజ్ వెల్కమ్ యాక్టర్ అండ్ లీడర్ స్మృతి ఇరానీ. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన జడ్జి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఈయన మన భారత సైన్యంలో ఎక్కువ మెడల్స్ సంపాదించుకున్న వాళ్ళల్లో ఈయన ఒకరు. ఈయన మన దేశం కోసం పోరాడారు. ఆయన సాహస ధైర్యాల్ని ఈ దేశం మెచ్చుకుంది. ఈయన భద్రతకి నిపుణుడు, తీవ్రవాదుల్ని ఎదిరించడంలో కూడా నిపుణుడు. ప్లీజ్ వెల్కమ్ రిటైర్డ్ మేజర్ జనరల్ వికే దత్తా. న్యాయస్థాన ప్రస్తావన ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన కేసుని మొదలు పెడదాం. మొదటి ఆరోపణ స్మృతి ఇరానీ గారి మీద. ఆప్కి అదాలత్లో మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి మీదున్న ఆరోపణ, ఈవిడ ఎప్పుడూ మారుతూ ఉంటారు. అత్తగారు కూడా ఒకానప్పుడు కోడలేనన్న టైటిల్ మారుతూ ఉంటుంది. అందులో ఎక్కువ శాతం మారింది మీరే. కానీ ఇదెలా తప్పవుతుంది? పుట్టినప్పుడు కూతురుగా పుడుతుంది, తర్వాత యువతి అవుతుంది, పెళ్ళైన తర్వాత భార్య కోడలవుతుంది, కోడలొస్తే అత్తగారవుతుంది. ఇది ఒక ఆడపిల్ల మామూలు జీవితమే కదా. కానీ మీ కేసులో అది మామూలు విషయం కాదు. మీ రూపాల్లో ఒకటి మేము పార్లమెంట్లో చూసాం. మీరు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో నేను వ్యూస్కి చూపిస్తాను. माफी मांगो इस देश से, माफी मांगो सोनिया गांधी आदिवासियों से, माफी मांगो औरतों से, माफी मांगो गरीब से. भारत की हत्या की बात पर कांग्रेस पार्टी ने ताली पीटी आज इस सदन में. इस बात का संकेत पूरे देश को दिया कि मन में गद्दारी किसकी है. You are not India because you define corruption in India. You are not India because you define incompetence. अगर हिम्मत हो राहुल गांधी में तो आकर भारत के ऊपर इस प्रकार का कटाक्ष करने वाले डीएमके के अपने साथी का खंडन करके बताएं. ఇది ఒక మామూలు ఆడది చేయలేదు. ఇక్కడున్న ఆడవాళ్ళ దగ్గర కావాలంటే అడిగి చూడండి. మన దేశానికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? మీరు పార్లమెంట్లో జరిగిన 3 ఇన్సిడెంట్స్నే చూపించారు. మొదటి ఇన్సిడెంట్ ఏమిటి? మన జనాధిపతి ద్రౌపది ముర్ముర్జీ గారు వెనకబడినవాళ్లు, పేదవాళ్లనే ఎగతాళి చేశారు. ఆవిడ సుప్రీం కమాండర్ ఆర్మ్ ఫోర్స్లో ఉండేవారు. ఆవిడ్ని అవమానపరిచారు. అది జడ్జిగారు చూస్తూ ఊరికే ఉంటారా? కాదు. ఎందుకు ఆవిడ్ని అవమానపరిచారు? ఎందుకంటే ఆవిడొక ఆడది. పార్లమెంట్లో కూర్చొని ఒక జనాధిపతిని వేళాకోళం చేస్తే దాన్ని చూస్తూ ఊరుకుంటే అది మనకే అసహ్యం. వాళ్లు మన దేశానికి మొదటి సిటిజన్. ఒక పేద కుటుంబం నుంచి ఒక వెనకబడిన ఆడది. ఆవిడ చాలా కష్టపడి తన భర్తని కోల్పోయారు, తన బిడ్డల్ని కోల్పోయారు. అయినప్పటికీ కూడా ఆవిడ దేశానికి సేవ చేయడం వదల్లేదు. అలాంటి ఆవిడ్ని పార్లమెంట్లో అవమానపరుస్తున్నప్పుడు మనలాంటి వాళ్లు చూస్తూ ఊరుకోవచ్చా చెప్పండి? మిగతా 2 క్లిప్లు మీరు జనాలకి అంటే వీళ్ళందరికీ మీరు చూపించారు. అందులో నేను ఎందుకు కోప్పడ్డాను? ఢిల్లీలో ఉన్న ఒక యూనివర్సిటీకి వెళ్లి ఇండియాని ఏమీ లేకుండా చేస్తా ఉంటున్నారు. అదంతా చూస్తూ మేం ఊరుకోగలమా? నేను మాత్రం కాదు,
ఇక్కడ కూర్చున్న అందరి ఆడవాళ్లు సిటిజన్స్ అందరూ వాళ్ల ముందు అలా జరుగుంటే వాళ్ళు ఊరికే కూర్చొనుంటారని మీరు చెప్తున్నారా? చెప్పండి. అవకాశమే లేదు. మీరు చెప్పండి. ఇందులో మగాళ్ళు ఆడవాళ్ళని భేదమే లేదు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఇలాగే చేస్తారు. కావాలంటే అక్కడ కూర్చున్న యువకుల్ని అడగండి. మన దేశాన్ని ఎవరైనా తిడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? మీరు చేసిందంతా కరెక్టే. ఇప్పుడు నేను మీ ఇంకో రూపాన్ని చూపిస్తాను. नाभं पद्मेश्वरी ఇది నేనే. పార్లమెంట్లో మీ గొంతు గట్టిగా వినిపించింది, కానీ ఇందులో ఏవీ మాట్లాడకుండానే మీ క్యారెక్టర్ చాలా విషయాలు తెలియజేసింది. దీన్ని బట్టి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకుంటున్నారని అడుగుతున్నాను. అంటే మీరు పార్లమెంట్లో చూసిన మనిషి నిజమైన మనిషి. ఇది సీరియల్ యాక్ట్ చేసిన మనిషి. పార్లమెంట్లో నేను రియాలిటీని ఫేస్ చేశాను. కాని ఇప్పుడు మీరు చూపించింది నేను సీరియల్ యాక్ట్ చేసిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక కోడలుగా నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అదేవిధంగా అందరి జాయింట్ ఫ్యామిలీస్లో అదిగో మీరక్కడ చూపిస్తున్నారు కదా, ఆ తులసి అనే క్యారెక్టర్ ఎవరిని చంపబోతున్నారో అదే వాళ్ళ అబ్బాయి. ఆవిడెందుకు చంపుతున్నారు? ఎందుకంటే తను ఒక అమ్మాయిని బలాత్కారం చేశాడు. అంటే ఒక మామూలు భారతీ అమ్మాయి ఒక న్యాయం గురించి మాట్లాడేటప్పుడు తనకి సొంతమైన వాళ్ళని కూడా ఎదిరించి నుంచుంటుంది. ఇదే దానికి ఉదాహరణ. అందుకని రోల్ రివర్సల్ కాదు. ఎక్కడ ఏ బాధ్యత ఇచ్చారో అది నేను నిర్వర్తించాను అంతే. అంటే ప్రారంభ దశలో మిమ్మల్ని ఎవరూ స్టార్గా ఒప్పుకోలేదు, యాక్టర్గా ఒప్పుకోలేదు. మొదటి రోజు మీరు ఆ సీరియల్ సెట్కి వెళ్ళినప్పుడు ఆ రోజు వాచ్మెన్ నన్ను లోపలికి వదలలేదు. మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పేశారు. అంటే ఎప్పుడెలాగో నాకు తెలీదు, కానీ నేను చిన్నప్పుడు జీన్స్, టీ-షర్ట్, చెప్పులన్నీ వేసుకొని నేను పనికి వెళ్ళినప్పుడు నేను వాచ్మెన్ అడుగుతున్నాను, సార్ ప్లీజ్ లోపలికి వదలండి, నేను పనికి వెళ్ళాలి అని. లేదు నేను లోపలికి వెళ్ళాలి, నాకు షూట్ ఉంది అని. దానికాయన వెళ్ళమ్మా అన్నారు. లేదు నిజంగానే నేను యాక్టర్ అన్నారు. దానికైనా నీకు లోపలేం పని అన్నారు. లేదు నేను తులసి ఎవరిని చూడరన్నారు. లేదు ఆ తులసి నేనే అని చెప్పాను. సో నాకు ఆ విధంగా జరిగింది. సో దేవుడిది నాకొక ముందు చూపుగా కూడా చూపించుండొచ్చు. ఎప్పుడంతా నన్ను రిజెక్ట్ చేశారు, ఎక్కడంతా నన్ను రిజెక్ట్ చేశారు, అక్కడంతా నేను పై లెవెల్కి వచ్చాను. నేను ఇంకొక విషయం కూడా విన్నాను, ఏక్తా కపూర్ గారు మిమ్మల్ని రిజెక్ట్ చేశారట. ప్రారంభ కాలంలో నేను వెళ్ళినప్పుడు నేను ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. అప్పుడు ఆ టైంలో నేను కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేయడానికి నేను బాలాజీ ఆఫీస్కి వెళ్ళాను. ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, ఆ రోజు నా పుట్టినరోజు. అండ్ మా నాన్న ఆ రోజు నాకు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఈ రోజు మాత్రం నీకు పని దొరకకపోతే నేనెక్కడ చెప్తున్నానో అక్కడే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని. నా మైండ్లో ఆ పెద్ద స్ట్రెస్ ఉంది. అంటే మా నాన్న ఆఫీస్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్కి ముందే అలాంటి ఒక మాట నాతో చెప్పారు. నేను వెళ్ళి అక్కడ అడుగుతున్నాను, సార్ కొంచెం త్వరగా ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి. అదేదో హీరోయిన్కి 3వ చెల్లెలు, పర్వాలేదు నాకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి. అప్పుడు ఆ ఏక్తా కపూర్ అక్కడ ఆఫీస్లో కూర్చొనున్నారు. ఆయనతో పాటు జనార్దన్ అని ఒక పండిత్ గారు కూడా కూర్చొనున్నారు. ఆయన దూరం నుంచి చెప్తున్నారు, ఆ అమ్మాయి ఎవరైనా వెంటనే ఇక్కడికి తీసుకురండి అని. ఏవై ఉంటుంది అంటే ఆయన ఫేస్ రీడింగ్ చేస్తారట. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తుంటుంది, తను చాలా పై ఎత్తుకెదుగుతుంది అని. ఆ అమ్మాయిని తులసి క్యారెక్టర్లో యాక్ట్ చేయించండి అని చెప్పారు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఏక్తా లేచి బయటికొచ్చారు. నీ పేరేంటి? అప్పుడు నేను స్మృతి మల్హోత్రా అని చెప్పాను. పెళ్లికి ముందు నా పేరదే. దానికి వాళ్ళు ఏం సైన్ చేస్తున్నావు? మేడం, వెంటనే కాంట్రాక్ట్ని లాక్కొని చింపి పారేశాను. అయ్యో వచ్చిన పని పోయిందే అని. లేదు నువ్వు వెళ్ళి వేరే పేపర్స్ తీసుకురాని దాంట్లో రాస్తున్నారు, సాస్పి కబి బహుతి అని. తర్వాత అలాగే తులసిని రాశారు. నేను చాలా షాక్ అయిపోయాను, ఎందుకంటే నాకు దొరికిన పని కూడా పోయింది.
నా ముఖం ఒకలాగా అయిపోగానే వాళ్ళు అడిగారు మీకసలు ఏంటి సమస్య అని. మేడం ఈరోజు నాకు బర్త్డే, దొరికిన పని కూడా పోయింది అని. వెంటనే కేక్ తీసుకురండి. ఏం జరుగుతుందనుకున్నాను. ఇక మీదట నువ్వే హీరోయిన్. నువ్వే చరిత్ర సృష్టించబోతున్నావు అన్నారు. నేను నాకు చరిత్రొద్దు, శాలరీగా ఎంతిస్తారో అని అడిగాను. వాళ్ళ ఆలోచన చరిత్ర మీదే ఉంది. నేను పేచెక్ కోసమే వెయిట్ చేస్తున్నాను. కానీ చరిత్రని సృష్టించారు కదా. నిజమే, చరిత్ర సృష్టించడం నిజమే. ఇక్కడ చిన్నపిల్లలే కూర్చున్నారు, పెద్దవాళ్లుంటే తెలుసుండొచ్చు. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి ఒక పెద్ద షో రావాల్సింది. నాకు ఎలాంటి స్లాట్ ఇచ్చారంటే ఆ టైంలో ఎవరు అసలు టీవీ ఆన్ చేయరు. రాత్రి 10:30కి ప్రపంచమే నిద్రపోతుంది. నేనెలాగా చరిత్ర సృష్టిస్తాననుకున్నాను. తర్వాత ప్రజలు చూడ్డం మొదలుపెట్టారు. సీరియల్ హిట్ అయింది. నేను ఎంతో ఎత్తుకెదిగాను. మొదటిసారి మిమ్మల్ని జనాలు నోటీస్ చేసింది ఊలాలా అనే షోలో, అవునా? అంటే మీరందరూ ఓటీటీలో చూసుంటారు. మీరు నీలం చూశారా? మీ యాక్టర్ కొఠారి. అవును, నీలం కొఠారిని చూశారా? ఆయనకొకరోజు ఒంట్లో బాగోకుండా పోయింది. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏం చేశారంటే, ఒక హిందీ మాట్లాడే అమ్మాయి ఉంది, తన్ని పిలవండి అన్నారు. నేను వెళ్ళి ఏంటనడిగాను. హిందీ చదవడం తెలుసని అడిగారు. నేను హా తెలుసు అన్నాను. దానికాయన ఏమన్నారంటే, ఈవిడ ఒంట్లో బాలేదు, నువ్వు ఈ క్యారెక్టర్లు యాక్ట్ చేయాలి, యాక్ట్ చేస్తావా అని అడిగారు. వాళ్ళేమనుకున్నారంటే కొత్త అమ్మాయి యాక్ట్ చేయడానికి టైం పడుతుంది అనుకున్నారు. నేను ఫాస్ట్గా 1 అవర్లో చదివేశాను. పని పూర్తయింది. 8 అవర్స్ సేవ్ అయింది. వాళ్ళ అమ్మాయి చాలా టాలెంటెడ్గా ఉంది. తర్వాత అందరు ప్రొడ్యూసర్స్ ఒకరికొకరికి ఫోన్ చేసుకుని, ఇటువంటి ఒక అమ్మాయి ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది, ఎక్కువ డబ్బు తీసుకోవడం లేదు, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, తనకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు. ఇలాగే నా కెరీర్ స్టార్ట్ అయింది. ఒకరికొకరు నాకు ఫోన్ చేశారు. ఇప్పుడున్న పాపులర్ యాక్టర్ అర్జున్ కపూర్, ఆయన బాముండేవారు, సతీష్ హోరీ, మోనా కపూర్ వాళ్ళమ్మ, ఆవిడ పిలిచారు. తర్వాత రాహుల్ రవేల్, ఆయన పిలిచారు. తర్వాత శోభా కపూర్ పిలిచారు. ఫోన్ చేశారు, మే జితేంద్ర గారు ఆఫీస్ నుంచి పిలుస్తున్నాము అని. నేను ఏ జితేందర్, నీకు బుద్ధి లేదా, యాక్టర్ జితేంద్ర అన్నారు. నాకెందుకు ఆయన ఫోన్ చేస్తారన్నాను. మీరొకరోజు డైరెక్ట్ గా రండి, ఆయన పిలుస్తున్నారు అన్నారు. నేను ఇంకొక విషయం కూడా విన్నాను. మొట్టమొదటిసారి మిమ్మల్ని గరాజ్లోనే ఇంటర్వ్యూ ముందు నన్ను చేశారు. గ్యారేజ్లోనే ఇంటర్వ్యూ తీశారు. ఆ టైంలో రజనీ సీరియల్ మీరు పిల్లలెవరూ చూసుండ్రు. ప్రియా టెండూల్కర్ ఆవిడ షూటింగ్లో ఉన్నారు. ఆవిడ వచ్చారు. ఈ పిల్లలందరూ వాళ్ళెవరని హిస్టరీ రివైజ్ చేస్తారు. ఆవిడొచ్చి ఈవిడెవరని అడిగారు. కొత్తగా వచ్చిన అమ్మాయి అన్నారు. బెస్ట్ ఆఫ్ లక్, బాగా చేయండి అని చెప్పి వెళ్లారు. నేను ఆవిడ అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆవిడ ఎంత పెద్ద లెజెండ్. నేనప్పుడే గ్యారేజ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఫెయిల్ అయిపోయాను. అందుకే చెప్తున్నాను, గెలవడంలో మాత్రమే కాదు, ఫెయిల్ అవ్వడంలో కూడా నాకు చాలా గెలుపు దొరికింది. మీరు చాలా ఫెయిలియర్స్ని ఎదుర్కొన్నారు. కానీ నేను మీ హిస్టరీని చూసినప్పుడు మీకా ఒక ఆల్బమ్ చేశారు. ఈ జనరేషన్కి మీకా తెలుసా? వర్షంలో వ్యాపించింది వేడి. అది వర్షం, నేను నిప్పులో ఉండేదాన్ని. చిన్న చిన్న క్యారెక్టర్సే రజత్ సార్. అయినా ఒకటి, నేను ఢిల్లీ నుంచి వచ్చిందాన్ని. నా కుటుంబంలో ఎవరికి యాక్టింగ్ అంటే ఏమిటో తెలియదు. అమ్మా నాన్నలకి యాక్టింగ్ అనే పేరు వింటేనే నచ్చదు. తినడానికి డబ్బుల్లేవు. ఆ టైంలో గౌరవంగా, మర్యాదగా, నిజాయితీగా దొరికిన పనిని, అది చాలాసేపు నుంచునే పని అయినా అది పని. ఏదో ఒకరోజు దేవుడు దయ చూపిస్తాడు, నువ్వు చల్లగా ఉండు అని. నాకా నమ్మకం ఉంది. అలా చాలా పనులు చేసేదాన్ని, ఎన్నో పనులు చేశాను. అది మిగతా వాళ్లకి తెలీదు, అది చరిత్రగా మారుతుంది అని. నేనిప్పుడు నా జీవితాన్ని తిరిగి చూశాను అంటే నేను చాలా మందికి రుణపడున్నాను. ఒక కొత్త మనిషికి, అసలు ఎవరో తెలియని వ్యక్తికి నాకొక ఛాన్స్ ఇచ్చారు. అందుకని నా జీవితంలో నాకొక లక్ష్యంగా ఉంది. నా వల్ల ఎంత వీలవుతుందో అలాగే నేను ఒక మంచి యంగ్స్టర్స్కి, ఎటువంటి ఒక గుర్తింపు, ఎటువంటి బ్యాక్గ్రౌండో లేని ఒక మంచి యంగ్స్టర్కి నేను ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నాకు అలాగే దొరికింది. మీ మోడలింగ్ కాలం ఫొటోస్ నేను చూశాను, ఇంతకు ముందు తీసింది. నిజంగానే అన్ని స్టన్నింగ్ పిక్చర్స్ అని చెప్పాలి. స్టన్నింగ్ అంతా ఏం కాదు. చూపించచ్చా ఓ స్టన్నింగ్? దేవుడా! స్మృతి ఒకప్పుడు సన్నగా ఉండేది. ఇది మిస్ ఇండియా పిక్. ఇప్పుడు చూస్తే అలాగుండను, కానీ నేను మిస్ ఇండియా ఫైనలిస్ట్గా ఉండేదాన్ని. ఈ అన్ని విషయాలు కూడా ఇవాళ. కానీ ఈరోజు నేను ప్రజలకి చెప్తున్నాను, ఒక విషయాన్ని సార్ ఇంకా చెప్పనే లేదు. చెప్పనా?
ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో 1998లో తీసింది. అలాగే 1995 నుండి 1997 వరకు నేను ఎక్కడ పనిచేశానో అక్కడ రజత్ సారే హెడ్గా ఉండేవారు. ఈయన ఒక్కరోజు కూడా యాక్చువల్గా మేము బాటమ్ ఆఫ్ ద పిరమిడ్గా ఉండేవాళ్ళం. రజత్ సార్ హైయర్ పోస్ట్లో ఉండేవారు, న్యూస్లు చదివేవారు. జీ న్యూస్ నుంచి అండ్ ఆవిడే సింగర్గా ఉండేవారు, నేను స్మృతి ఇరానీ. ఎవరికి తెలుసు, ఒకరోజు మీరు కూడా చరిత్ర సృష్టించి ఇదే బోర్లో వచ్చి కూర్చోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఉన్నారు, ఈ బిల్డింగ్లో ఉన్నారు. ఆ బిల్డింగ్ బేస్మెంట్ని నేను చూశాను. నేను ఈ దేశం రాజకీయాలకి ముందు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ చోట్లో ప్రజల్ని దూరం నుంచి చూస్తూ రజత్ సారున్నారు. మీరు చాలా పాత విషయాల్ని గుర్తు చేస్తారు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే నాకు మాత్రం వయసు అవ్వలేదు. నేను కూడా మీ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తాను. ఇప్పుడు నేను నేరాల్ని చదువుతున్నట్టుగా ఉంది. వినోద్ ఖన్నా గారితో మీరు ఒక సినిమాలో నటించారు. సినిమా యాక్ట్ చేయలేదు, ఒక టెలివిజన్ సీరియల్ యాక్ట్ చేశాను. ఆ సీరియల్ని నేనే ప్రొడ్యూస్ చేసి నేనే రాశాను. ఆయనతో వర్క్ చేశారు కాబట్టి అనుభవం ఎలా ఉందో చెప్తారా? చాలా ఎస్ట్యూట్ అయిన యాక్టర్, చాలా అనుభవశాలి. అలాగే పాలిటిక్స్లో కూడా ఆయనకి చాలా అనుభవం ఉంది, భక్తుంది. తర్వాత ఆయనకొక ఇన్క్లినేషన్ ఉంది, అది మనం అభినందించాల్సిందే. ఆయన చాలా డిసిప్లిన్డ్. ఆయన దగ్గర నాన్సెన్స్ అనేదే ఉండదు. అలాంటి వారితో కలిసి పనిచేయడం అనేది, ఆయన దగ్గర నో నాన్సెన్స్ అన్న విషయం సర్వైవ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అనిపించింది. నిజమే, రాజకీయాల్లో కానివ్వండి లేదా సినిమాల్లో కానివ్వండి వినోద్ ఖన్నా గారి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వినోద్ ఖన్నా సారు అలాగే హేమ మేడం కూడా అలాగే. ఇప్పుడు కూడా హేమ మేడం కాంట్రిబ్యూషన్ ఉంది. శత్రు సార్ ఇప్పుడు ఆపోజిట్లో ఉన్నారు, కానీ జీవితంలో నా మొదటి అవార్డ్ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరు శత్రు సార్నే నేను చెప్తాను. నాకు బాగా గుర్తుంది, పాత క్లిప్స్ చూస్తే తెలుస్తుంది. అంటే నేను జడ్జ్ ప్లేస్లో, అంటే ఇప్పుడు జడ్జ్ గారు ఉన్నారు కదా, ఆ ప్లేస్లో నేను జడ్జ్గా కూర్చున్నాను. అప్పుడు నేను ఎవరి గురించి జడ్జ్మెంట్ లేదా కమెంట్ చెప్తున్నానో ఆయన ఇవాళ పంజాబ్ సీఎం. భగవత్ మాన్. అవును. అంటే టెలివిజన్, మీడియా, పత్రికా రంగాల్లో, లేదంటే అకాడమిషన్లో ఉన్నా, లేదంటే యాక్టర్స్గా ఉన్నా, ఇలా చాలా మంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఉన్నా. శత్రుఘ్న్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఆయన గురించి కమెంట్ చేయకుండా ఉండడమే మంచిది. కానీ నిజమే, ఈ అన్ని స్టోల్ వర్డ్స్ నేను దత్సార్ దగ్గర పనిచేసినా లేక కాంగ్రెస్ దగ్గర పనిచేసినా ఆయన కాంట్రిబ్యూషన్ అక్కడ ఉంది. అంటే నాకేమనిపిస్తోందంటే, అమిత్ సార్ గురించి చెప్తారు ఆయన మనసు చాలా శోకమైపోయింది అని, కానీ ఆయన తత్వమే అటువంటిదే. 2 ఖడ్గాలు తీసినా ఆయనెప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. కానీ మా పరంపర ఎటువంటిదంటే, ఒకసారి ఖడ్గం తీసేరు అంటే దానికి రక్తం తగిలేంత వరకు మళ్ళీ లోపల పెట్టాం. సో ఇదే చూసే చూపుకి అనుభవానికి ఉన్న తేడా. యా, పబ్లిక్ నుంచి ఇప్పుడు ప్రశ్న అడుగుతారు. તો મોટા બેન મારું કહેવાનું એમ છે કે હવે અમે તુલસીનું કયું રૂપ જોઈશું, જે જૂનું હતું ઈ કે કોઈ નવા આપણે અંદાજમાં? ગુજરાતીમાં જ વાત કરશું તો બધાને કેમ ખબર પડશે કઈ વાત થઈ. જ્યાં જાઓ ત્યાં ગુજરાતી. હા, જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. પણ ఇప్పుడు ఈయన ఏం అడుగుతున్నారు అంటే, తులసి ఇప్పుడు ఏ క్యారెక్టర్లో ఉన్నారని నేను ఇప్పుడు ఈయనకి ట్రాన్స్లేటర్ అయిపోయాను. అంటే ఇప్పుడు మీరు నాకు అనుమతి ఇస్తే అందరికి అర్థమయ్యేలా చెప్తారు. ઘરની વહુ જેમ હતી એમ જ છે. అలాగే ఇప్పటి వరకు నేను ఉన్నాను. પણ ફરી મળીએ આપણે. ఇంకెవరైనా ప్రశ్న అడుగుతారా? मी नागपूरमधून महाराष्ट्रमधून बापरे, ही काय आज मला लँग्वेजची टेस्टिंग चालली आहे का? नाव काय आहे तुमचं दादा? प्रदीप प्रदीप नाव प्रदीप आहे. दादा. मी किती वर्ष झाले इकडे? मला 16 मध्ये आलो होतो इकडे. अरे वा, सांगा. मला एक माझा प्रश्न आहे तुम्हाला, की महाराष्ट्रात आता मराठी भाषेवरून जे विवाद सुरू आहे, तर राज ठाकरे साहेब म्हणतात की जो हिंदी में बोलेगा त्याच्या कानाखाली वाजवेल, हे खरं आहे का? నాకేమనిపిస్తుందంటే, నేను ఈ విషయాన్ని మీకు ముందే చెప్పేస్తాను. మా బామ్మ మహారాష్ట్రియన్, మా తాతయ్య పంజాబీ. పార్టీషన్ తర్వాత ఉత్తరప్రదేశ్కొచ్చారు, మురాదాబాద్. మా నాన్న బెంగాలీ. తర్వాత
మా బామ్మ ఇప్పుడు జరిగింది కదా విభజన బంగ్లాదేశ్లో. అక్కడి నుంచొచ్చి దూపడి అస్సాంలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక యాక్టర్ చాలా మంచి విషయం చెప్పారు. భాష అనేది మాట్లాడుకునే యంత్రం. అది కట్టుబాట్ల గమ్యం. అది దేశం గురించిన గౌరవ చిహ్నం. మన దేశం ఎన్నో కట్టుబాట్లతో కూడుకున్నదైనా కూడా అందరూ ఒకటే అన్నది మనం తెలుసుకోవాలి. ఈ ఐకమత్య ఒక భాషకో, ఒక సమూహానికి మాత్రమే లేదు. ఒక మతం, ఒక జాతి, ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు. ఈ విధంగా అన్నిట్నీ అది బాధిస్తుంది. మనం ఇండియాని మాతృభూమి అంటున్నాం. ఆ తల్లికి తలకి దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా అమ్మకే నొప్పెడుతుంది. మన దేశంలో 16,000 భాషల్లో మాట్లాడుతున్నాం. 125 భాషల్ని మన ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇప్పుడు మనం ముందుకు రావడానికి కారణం మనం అన్ని భాషల వాళ్ళని గౌరవిస్తున్నాం. आणि मी तुम्हाला भेटते कार्यक्रम परत. గుజరాతీలోనూ మరాఠీలోనూ అడిగారు, ఇప్పుడు బెంగాలీలో ఎవరైనా అడుగుతారా? పర్వాలేదు, అడగండి. ఈ రోజు ఏమనుకోరు, నాకు అడగండి. టెస్ట్ పెడుతున్నారా? లాంగ్వేజ్ టెస్టా ఇది? అయితే లాంగ్వేజ్ టెస్ట్ జరుగుతున్నట్లయితే మీరు আপনি কি বাঙালি? হ্যাঁ বাঙালি। এ মা, কোথার থেকে? নামটা কি আপনার? আমার নাম সানন্দা ব্যানার্জি, কোথার থেকে আপনি? কলকাতায়, এখন নয়ডাতে থাকি। আচ্ছা, তো আমার বাংলাদেশ- দাদু থাকতেন সল্ট লেকে। আচ্ছা, আমি অ্যাকচুয়ালি অরিজিনালি শান্তিনিকেতন থেকে। আরে বাবা, বাপের বাড়ি শ্বশুর বাড়ি দুটোই। আমার দাদু ছিলেন সল্টলেক থেকে, মানে দাদুর ভাই এরা সবাই ওখানে এখনো মামা থাকেন, আর পরিবারের 1-2 লোক দমদমে থাকে। అంటే అది అక్కడ కొంచెం చెప్తాను, తెలుగులో అర్థమయ్యేలా చెప్తాను. చెప్పండి. ఆవిడ ఏమంటున్నారంటే, నేను కోల్కతా నుంచి వచ్చాను, ఇప్పుడు నోయిడాలో ఉంటున్నాను. తర్వాత వాళ్ళ నాన్నగారి కుటుంబం శాంతినికేతన్లో ఉంటున్నారు. నేను వీళ్ళ దగ్గర ఎలా పరిచయం చేసుకున్నానంటే, మా నాన్న అన్నయ్యలందరూ అక్కడే ఉంటున్నారు. ఇంకా దమ్దంలో కూడా మా చుట్టాలున్నారని చెప్పాను. నన్ను పెద్ద ట్రాన్స్లేటర్ గానే మీరు మార్చేశారు. হ্যাঁ বলুন। আমি বাংলাতে একটা কোয়েশ্চেন জিজ্ঞেস করতে চাই, যে আমাদের যে বাংলার মহিলা মুখ্যমন্ত্রী, উনি মহিলা হওয়ার সত্ত্বেও বাংলাতে যে এত স্পেশালি হিন্দু মহিলাদের ওপর এত অত্যাচার হচ্ছে, সেটার কোনো বিচার নেই। এই ব্যাপারে আপনার কি মত? ఆవిడ ఏమంటున్నారంటే, వాళ్ళ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఒక ఆడదయ్యుండి ఆడవాళ్ళకి జరిగే అన్యాయాన్ని, అందులోనూ హిందూ ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలని ఎందుకు అడ్డుకోవడం లేదని ఈవిడ అడుగుతున్నారు. అదే ఈవిడ అడుగుతున్న ప్రశ్న. నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ మగాడెవరు ఆడదెవరన్నది ముఖ్యం కాదు. మనం ఒక అధికార పదవిలో ఉన్నామంటే మన లక్ష్యం ఎలా ఉండాలి అంటే, రాజకీయ సురక్షిత పథకం ప్రకారం, ధర్మం ప్రకారం అన్ని మతాలకి చెందిన వాళ్ళని, వయసైన వాళ్ళని మనం కాపాడాలి. మన చీఫ్ మినిస్టర్ చెప్తారు, మామాటి మానసని బెంగాల్లో చెప్తారు. బెంగాల్ కళాచారంలో ఈ దుర్గా పూజ అనేది ఒక నెసెసిటీ అని చెప్పొచ్చు. అది వాళ్ళ జీవితంలోనే కలిసింది. আমরা যে বলি না, মহিলাটা ধর্ষিত হচ্ছে, హత్యాచారం జరిగిన అడ్డుకోవడం మన కర్తవ్యం అని చెప్పొచ్చు. అది బెంగాల్ కానివ్వండి, లేదంటే మన దేశం కానివ్వండి, అది ఎవరూ ఒప్పుకోలేరు. నేను అలాంటి విషయాలు ఎన్నోసార్లు బెంగాల్లో చూశాను. అది ఢిల్లీలోనూ నోయిడాలోనూ ఉన్న యువతులకి ఆ విషయం తెలీదు. ఒక మామూలు పేదింటి కుర్రాడు, గ్రామానికి చెందిన కుర్రాడు, టీఎన్సీ మమతగారికి వ్యతిరేకంగా మాట్లాడితే వాణ్ణి అందరి ముందు పొలాల్లో ఊరేస్తున్నారు. బీజేపీ కోసం ఓట్లు అడగడానికి వెళ్లిన మన ఆడవాళ్ళని రిజల్ట్స్ వచ్చిన తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో వాళ్ల జుట్టు పట్టుకొనిలాగి బలాత్కారం చేస్తున్నారు. గ్రామంలోకి బీజేపీ వాళ్లు రాకూడదు అని చెప్పి ఆ ఊర్లో ఉన్నవాళ్లందరూ ఒకటిగా కూర్చొని మాట్లాడుకున్నారు. మీ ఇంటి ఆడవాళ్ళని మాతో పంపిస్తేనే మిమ్మల్ని లోపలికి వదులుతాం అని చెప్పారు. ఇవన్నీ జరిగిన నిజాలు. ఇవన్నీ బీజేపీ వాళ్ళకి బెంగాల్లో మాత్రమే కాదు, కేరళలో కూడా జరిగింది. ఈ మధ్యే మన చీఫ్ మినిస్టర్ ఒకరిని లోకల్లో ఎన్నుకున్నందుకు అభినందించారు. మహామహి అని ప్రెసిడెంట్ వల్ల ఎన్నుకోబడ్డారు. ఆయన ఈ సంఘంలో ఒక సేవకుడిగా ఉన్నారు, కాని ఆయన 2 కాళ్ళని నరికేశారు. కేరళలో బీజేపీ వాళ్ళని ఎలా అంతా చంపేరు అంటే, ఒకరు స్కూటర్ తోల్తారు, ఏదో పొట్టకూటికి ఆయన చెయ్యి ఇలా కోసేశారు. సంపాదించడం వీలు కాకపోతే ఇంకెలా గొంతిస్తారు? నేను 25 సంవత్సరాలు ఇలాంటి వాళ్లతో కలిసి పనిచేశాను.
రజత్ సార్ అటల్ బిహారీ వాజ్పేయిని చీఫ్ మినిస్టర్గా చూశారు, నరేంద్ర గారిని కూడా చీఫ్ మినిస్టర్గా చూశారు. కానీ మేమున్న పొలిటీషియన్లో మాకెలాంటి పవరు లేదు. ఒకరికి ఇంకొకరు తప్ప మాకెటువంటి ఆదరణ లేదు. బీజేపీలో నాతో ఉన్న వాళ్ళని నేను ఎన్నడూ వదులుకోను. నేనేం విన్నానంటే జార్ఖండ్లో ఉన్న ఒక పార్టీ మెంబర్ని మీరు మీ ఇంటికి తీసుకొచ్చారట. ఆశా తను లోకల్ పార్టీలో ఉండేది. తర్వాత తనకు 26 ఏళ్లుంటుంది. అప్పుడు తనతో ఎవరో అన్నారు. నేనప్పుడు షూటింగ్లో ఉన్నాను. విక్టర్ బ్యానర్జీతో బెంగాలీ సినిమా చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను మహిళల జట్టు నాయకురాలుగా ఉండేదాన్ని 2011లో. ఎవరే చెప్పారు వెళ్ళి స్మృతి ఇరానీని చూడు అని. తనేమో పొలిటికల్ స్టూడెంట్ యాక్టివిస్ట్గా ఉంది. నేను వెళ్ళి యాక్ట్రెస్ని చూడనని చెప్పింది. తనకప్పుడే కొత్తగా పెళ్ళయింది. వాళ్ళాయనేమో లేదు లేదు వెళ్ళి కలుద్దాం అన్నారు. నన్ను చూడ్డానికి 2 కోల్కతా వచ్చారు. అప్పుడు నేను ఆ అమ్మాయికి చెప్పే నువ్వు బీజేపీలో జాయిన్ అవ్వు, జార్ఖండ్కొచ్చి పనిచెయ్యని. తను వెనకబడినమ్మాయి. ఎలాగో తనతో మాట్లాడి నేను తన్ని ఒప్పించాను. తను నాతో కలిసి నా టీంలోనే పనిచేసింది. తర్వాత తను ఫస్ట్ యానివర్సరీ ఆ రోజు తన హస్బెండ్ తన్ని షాపింగ్కి తీసుకువెళ్లారు. తనకి గిఫ్ట్ కొనివ్వడానికి వెడ్డింగ్ యానివర్సరీకి. తన్ని అక్కడే కొట్లో వదిలేసి ఆయన్ని ఎక్కడికో వెళ్లారు ఆయనకేదో కొనుక్కోడానికి. అప్పుడు ఆశాకేదో ఫోన్ వచ్చింది. నక్సల్స్ ఫోన్ చేశారు. మీ ఆయన్ని మేం చంపేశావు, నువ్వు పెద్ద నాయకురాలువా అని. వచ్చే డెడ్ బాడీని తీసుకువెళ్ళు అని. ఆలోచించి చూడండి, 26 ఏళ్లమ్మాయి. ఫోన్ వచ్చింది. నువ్వు నక్సల్స్కి వ్యతిరేకంగా జార్ఖండ్లో నీ గొంతెత్తినా లేదా నీ గ్రామంలో గొంతెత్తినా గుమ్లా దుమ్కా అనే చోట పనిచేసింది. నీ భర్తని చంపేశాం, వచ్చే బాడీని తీసుకొని చెప్పారు. ఆబ్వియస్లీ తను అలాగే షాక్లో ఉండిపోయింది. తను మన పార్టీకి చెందింది, మన ఫ్యామిలీలో ఒకరితే. మనం 26 ఏళ్లమ్మాయి జీవితం నాశనం అవడం చూస్తూ ఊరుకోలేం. తర్వాత నేను ఆశాని తీసుకొచ్చాను. ముంబైలో నాతో పాటే ఉంది. నేను ఆశా తన సొంత కాళ్ల మీద నుంచోవాలని తన్ని తీసుకొచ్చి నాతో పాటే ఉంచుకున్నాను. అప్పుడుదాకా నేను తనకి తోడుగా ఉండాలి. నీకేం అవ్వాలని అడిగాను. తను నాయకురాలవ్వాలంది. ఎందుకంటే నాకు జరిగినట్టుగా ఇంకెవరికీ జరగకూడదంది. ఎందుకంటే తనకప్పుడు 27 ఏళ్లు మాత్రమే. నేను తనతో అన్నాను, ఆశా నీకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పెడతాను అని. కాని తను అస్సలు ఒప్పుకోలేదు. నా కారణం వల్ల నా కుటుంబంలో ఇంకెవరు చనిపోకూడదు అంది. నేను జీవితాంతో ఎవరిని పెళ్లి చేసుకోను అంది. ఎలక్షన్స్లో పోటీ చేసింది. రాంచీలో 2 సార్లు మేయర్ అయింది. బీజేపీలో మినిస్టర్ అయింది. ఇప్పుడు కమిషన్లో మెంబర్గా ఉంది. అంటే నేనేం చెప్తున్నానంటే రాజకీయాల్లో ఎన్నో నాయకుల్ని మీరు చూడొచ్చు. కానీ వాళ్ళ తెరల్ని కొంచెం మీరు తొలగించి చూస్తే ఎంతోమంది జీవితాల్లో ఎన్నో పోరాటాలుంటాయి. తర్వాత ఆశాని బీజేపీ ట్రెషరర్గా నియమించారు. అంటే మీరు బెంగాలీలో, గుజరాతీలో, మరాఠీలో, అలాగే పంజాబీలో మాట్లాడుతున్నారు, హిందీలోనూ మాట్లాడుతున్నారు. Sprechen Sie Deutsch? లేదు. Ich spreche, aber wenn ich. నేను మొదటిసారి మీకు అయ్యో, అది నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పింది జర్మన్. రజత్ సార్ షాక్ అయిపోయారు. ఇప్పుడు జర్మన్ ఆడియన్స్ ఎక్కడి నుంచి తీసుకురాను? ఆప్కి అదాలత్ అనే ఈ షోని మేము వేరే వేరే భాషల్లో ట్రాన్స్లేట్ చేసి మేము ఆన్ ఎయిర్ లో పెడుతున్నాం. అలాగా? అందులో గుజరాతీ ఉంది, బెంగాలీ ఉంది, మరాఠీ ఉంది, తెలుగు ఉంది, తమిళ్ ఉంది, మలయాళం కూడా ఉంది. సో నేను ఏమంటున్నానంటే మీరు ఈ అన్ని భాషల్లోనూ మాట్లాడారు. ఇందులో మీ ఆడియన్స్ కి మీరే చెప్పండి. అంటే ఆప్కి ఈయన నా అదాలత్ చేత ఫ్రీగా ప్రోమో మాట్లాడుతున్నారు. আপনারা সবাই আপকি আদালত বাংলায় দেখুন। আমি আপনাকে অনুরোধ জানাচ্ছি આપ સૌ આવીને રજતજીનું આપકી અદાલત ગુજરાતીમાં જો એવી મારી વિનંતી. आणि नागपूर काय बोलायचं आहे यांना? बोला, रजतजीचा प्रोमो करा तुम्ही पण. मराठीत बघा आपकी अदालत रजत शर्मावर. మీకు చాలా థ్యాంక్స్. దీని ద్వారా ఆప్కి అదాలత్ అందరికీ వెళ్ళి చేరుతుంది వాళ్ళ వాళ్ళ భాషల్లో. చూస్తున్నారు. అలాగే ఈ ప్రమోషన్ నాకు బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో స్మృతి ఇరానీ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. కాంగ్రెస్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఈవిడ టీవీలోకి వెళ్ళిపోయారు అని. పీడ వదిలింది, ఆవు నీళ్లు తాగడానికి వెళ్ళిపోయిందని అంటున్నారు. మీరు నన్ను ఆవంటున్నారా లేక నీళ్ళంటున్నారా? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది, ప్రశ్నలు అడుగుతున్నది మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ.
ఆప్కి అదాలత్లో మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి మీదున్న ఆరోపణ. ఈవిడ కన్ఫ్యూషన్ ని సృష్టిస్తూ ఉంటారు. మీరు ఈ సీరియల్ గురించి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, అంటే నేను మళ్ళీ ఈ తులసి క్యారెక్టర్లోకి రాబోతున్నాను అని, ఇందులో ఒక చాలా కన్ఫ్యూషన్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఆవిడ టీవీలోకి వెళ్ళిపోయారు అని. దరిద్రం వదిలింది, ఆవు నీళ్లు తాగడానికి వెళ్ళిందని వాళ్ళు అంటున్నారు. అయితే నన్ను ఆవంటున్నారా లేక నీళ్ళు అంటున్నారా? నన్ను ఆవంటున్నారంటే నా ఫిజికల్ని మీరు చూస్తున్నారని అర్థం. నీళ్ళంటున్నారంటే నా లోతైన మనసు మీకు అర్థమైందని అర్థం. నేను మీ మనసు లోతు గురించే మాట్లాడుతున్నాను. మీ శరీరం గురించి అసలు ఎవరు ఏవి మాట్లాడడానికి అట్లీస్ట్ లేదు. ప్రజలకైనా అర్థమైంది కదా నేను ఒక ఆవుని కాదని. నేను మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. గత కొద్ది నెలలుగా మీరు బానే బరువు తగ్గారు. నేను ఏమంటున్నానంటే, కన్ఫ్యూషన్ మొదలైంది, కాంగ్రెస్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఈవిడ వెళ్ళిపోయారని. కానీ యుద్ధ భూమిలో రజత్ సార్ ఎంతో మంది సిపాయిలు ఓడిపోవచ్చు. అదేవిధంగా కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చు. ఒక శత్రువుని గెలిస్తే మనలో వచ్చే గర్వంలాగా మన ఉద్దేశం కూడా అలాగే ఉండాలి. మనల్ని వాళ్ళు ఓడించినా మనమే వాళ్ళని ఓడించినట్టు శత్రువులు గర్వపడేలా ఉండాలి. అంటే వీడని అంతం చేసేము అని. కాని శత్రువులకు కూడా అది తెలుసు. ఆ దేవుడ అభిమానం లెక్క లేకుండా ఎప్పుడంతా మనకి దొరుకుతుందో, మీరు ఎన్నిసార్లు అంతం చేసినా నేను తిరిగొస్తాను. కాంగ్రెస్ నుంచి వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చెప్పారు, గుడ్ లక్ స్మృతి ఇరానీ అని. అంటే రజత్ సార్, మీరు నా జీవితంలో విడతీలేని ఒక బంధంగా ఎప్పుడూ ఉంటూ వచ్చారు. మీడియాలో ఒకరోజు కాంగ్రెస్ నన్ను చూసి ఓ స్మృతి అని చెప్పడం కూడా మీరు చూశారు. ఈ రోజు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో గుడ్ లక్ అని చెప్పారు. శత్రువుల్ని గుడ్ లక్ అని చెప్పించిన ఒక ఇండియన్ ఆడది వాళ్ళ మనసు ఎలా ఉంటుందని కాస్త ఆలోచించండి. ఎవరో ఒక కమెంట్ కూడా రాశారు, టీవీకి వచ్చేశారు, బుద్ధు ఇంటికి వచ్చేసింది అని. వాళ్ళు ఏ విషయాన్ని బుద్ధు అంటున్నారో నాకు తెలియడం లేదు. ప్రతిభ ఉన్న ఒకళ్ళు 25 ఏళ్లగా మీడియా, టెలివిజన్, రాజకీయాల్లోనూ తన స్థానాన్ని పొందినవాళ్లు, కింద స్థాయి నుంచి తన కష్టం వల్ల పైకి వచ్చినవాళ్లు, అంటే ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా దేశతో మంచి కోసం పోరాడిన వాళ్లని, వాళ్లనే కాంగ్రెస్ వాళ్ళు బుద్ధు అని చెప్తున్నారు అంటే నేను బుద్ధుగానే ఉంటాను. నేను ఈ సమాజాన్ని నేల నుంచి ఆకాశం వరకు చూశాను. కాంగ్రెస్ పార్టీకి నాలాగా ఎంతో శ్రమించేవాళ్లు, మామూలు కుటుంబం నుంచి వచ్చేవాళ్లు, అందులోనూ ఆడవాళ్లు, ఈ ఇండియాకి చెందిన ఆడవాళ్లు, మామూలు కుటుంబం నుంచి వచ్చినవాళ్లు ఫూల్స్లాగే కనిపిస్తారనుకుంటాను. అందుకనే ఇక పైయొచ్చే 15 ఏళ్లు కూడా వాళ్ళు మనకు అపోనెంట్ పార్టీగానే ఉండిపోతారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అమేథీలో స్మృతి గారు ఓడిపోయిన తర్వాత వాళ్ళు మీ రాజకీయ జీవితం అయిపోయిందని అనుకుంటున్నారు. 2014లో కూడా నేను ఓడిపోయాను. చాందనీ చౌక్లో కూడా 2004లో నేను ఓడిపోయాను. బాగా ఆలోచించండి, ఒకవేళ 2004లో చాందనీ చౌక్లో నేను గెలుచుంటే ఈరోజు ఆప్కి అదాలత్లో కూర్చుండే ఒక స్మితిగా నేనుండుంటానా? నా తలరాతలో ఎప్పుడూ గెలుపు అనేది ఒకటి లేదు. నేను ఎన్నోసార్లు ఓడిపోయే నా తలరాతని రాసుకున్నానని చెప్పగలను. మీ పార్టీ వాళ్ళ కన్ఫ్యూషన్ ని క్లియర్ చేయండి దయచేసి. మీరు వాళ్ళకి వెళ్ళకండని తెలుసు. పాటలు పాడుతున్నారు. వాళ్ళకి తెలుసు నా పార్టీలో ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేవు. కాన్ఫిడెంట్గా ఉన్నారు స్మృతి ఇరానీ విషయంలో. ఎప్పుడంతా దేశానికి ముందు, సమాజానికి ముందు ఒక సవాల్ ఏర్పడుతుందో అప్పుడంతా, ఎప్పుడంతా పార్టీ ద్వారా సమాజానికి, ఈ దేశానికి సేవ చేసే అవకాశం దొరుకుతుందో, ఈ స్మృతి అవసరం ఎప్పుడుంటుందో నేను నా బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తిస్తాను. చూడండి, ఇప్పుడు మీరు మళ్ళీ క్యూంకి సాస్ భీ కభీ బహూత్ అనే సెట్లో ఉంటున్నారు. అవును, ఇదొక కొత్త ఛాలెంజ్. చాలా మంది అనుకుంటున్నారు మనం మీడియాలో ఉన్నందువల్ల ఇన్సులర్గా ఉన్నాము అని. సమాజంలో జరిగే చాలా విషయాలు మనకి తెలియవనుకుంటున్నారు. కొంతమంది ఇది అర్థం చేసుకోగలరు. ఒక ఆర్టిస్ట్ స్టేజ్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు, లేదా టెలివిజన్ స్క్రీన్లో, లేదా మీలాంటి వారి ద్వారా, లేదా అంటే న్యూస్ ద్వారా సమాజానికి చెప్తున్నాం, సమాజానికి విషయం అందచేస్తున్నాం. వాళ్లకంటూ ఒక ఆలోచన ఉంటుంది, వాళ్లకంటూ ఒక అనుభవం ఉంటుంది. దేశపు గుండె చప్పుడుతో పాటు వాళ్ల గుండె చప్పుడు కూడా కలిసిపోతుంది. దేశపు గుండె చప్పుడుతో పాటు కలిసి జీవించే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? ఇప్పుడు నేను ఆర్టిస్టులకి మధ్యన వెళ్లేనే అనుకోండి. ఈ యువకులులాగా ఎంతోమంది యువకులు చాలామంది ఉన్నారు.
వాళ్ళు నాతో పాటు కూర్చొని మాట్లాడారు అంటే స్క్రిప్ట్ గురించి మాట్లాడటం చాలా తక్కువ. మన దేశం పార్లమెంట్లో ఏం జరుగుతుంది, మన దేశ ఫినాన్స్లో అసలు ఏం జరుగుతుంది, మన దేశ చరిత్ర ఏమిటి, మన భవిష్యత్తుని ఎలా మలుచుకోవాలి, ఇలాంటి విషయాలే మాట్లాడతారు. ఇది ఒక ప్రాబ్లం కదా, ఎందుకంటే 2014లో కూడా మీరు ఒక సెట్లో ఉన్నారు. అప్పుడు మీకు ఒక ఫోన్ వచ్చింది. మీరు అన్నిటినీ వదిలేసి నేను వెళ్ళిపోయారు. సినిమాలో రిషి కపూర్ సార్తో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో పొద్దున్నే నాకు ఫోన్ వచ్చింది, మీరు వెంటనే ఢిల్లీకి రావాలి, మధ్యాహ్నం ఒక ప్రమాణ స్వీకారం ఉంది అని. అదే నేను కెమెరాని ఫేస్ చేసిన ఆఖరి క్షణంగా నాకు ఉంది. చనిపోయిన రిషి కపూర్ గారితో యాక్ట్ చేసిన మూవీ. రిషి కపూర్ గారు మీకు చెప్పలేదా? ఆయన చెప్పారు, ఆలోచించి సమయాన్ని వృధా చేయకూడదు అని. క్రూలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఈ విషయాన్ని విని చాలా సంతోషించారు. అందుకని వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకుని నన్ను వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే దేశానికి సేవ చేయడం ఎంత పెద్ద విషయం, అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. అయితే మళ్ళీ మీకు అలాంటి ఒక అవకాశం వచ్చి, మీకు ఫోన్ వచ్చి, ఆ సీరియల్ సెట్ నుంచి ఢిల్లీకి వచ్చి మీరు పదవి ప్రమాణం చేస్తారా? చూడండి, అవకాశాల్ని నేను వెతుకుంటూ వెళ్ళలేదు, అవకాశాలే నన్ను వెతుకుంటూ వచ్చాయి. అందుకని ఏ అవకాశం ఎప్పుడు వెతుకుంటూ వస్తుందో నాకు తెలీదు. కాని ఒకటి మాత్రం తెలుసు, అవకాశం నన్ను వెతుకుంటూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ద్వేషించరు, అలాగే సిగ్గుపడరు. నా ప్రతిభ గురించి మీడియాలోనూ సరే, రాజకీయాల్లోనూ సరే బాగా తెలుసు. నా బెంచ్ మార్క్ నుంచి నేను కిందకి దిగను. అది నేను ఆప్కే అదాలత్లో ఖచ్చితంగా చెప్తున్నాను. మనం చాలాసార్లు చూసాం, ఫిల్మ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, తర్వాత ఆయన మనసు విరిగిపోయారు. ఆయన ఏమన్నారంటే ఇదొక స్ట్రెస్ఫుల్, నేను మళ్ళీ రాజకీయాల్లోకి రానన్నారు. రాజేష్ ఖన్నా గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి మనసు విరిగి వెళ్ళిపోయారు. నేను రాజకీయాల కోసం రాలేదు, దేశానికి సేవ చేయడానికొచ్చాను. తేడా ఉంది. అంటే రాజకీయాలకొస్తే మనం మన కోసం అంటూ ఏదైనా ఒకటి వెతుక్కుంటాం. దేశానికి సేవ చేయడానికొస్తే దేశం కోసం, దేశం ఎదుగుదల కోసం ఏదైనా సాధించాలని మనం చూస్తాం. రెండిటికీ తేడా ఉంది. మన కోసం చేసుకోవడం అన్నది చాలా మంది చేస్తారు, మిగతా వాళ్ల కోసం జీవించడం, మిగతా వాళ్ళకి సేవ చేయడం అన్నది, అలాంటి అవకాశాలు, అలాంటి అదృష్టం కొంతమందికే దొరుకుతుంది. నాకు సంబంధించి ఇలాంటి అవకాశం నాకు దొరికితే దానికోసం ప్రాణాన్ని పణంగా పెట్టైనా ఆ పని చెయ్యాలి. నా జీవితంలో ఉన్న పెద్ద లక్ష్యమే ఇదే. బీజేపీకి స్మృతి ఇరాణీగా వచ్చాను, ఇప్పుడు వాళ్ళందరికీ అక్కగా మారాను. మీ సహకారం తులసి అనే క్యారెక్టర్కి చాలా ఎక్కువగా ఉంది. అది కూడా ప్రజల్లో ఒక కొత్త ఆలోచనని రప్పించింది. మా టీంలో 150 మంది ఉన్నాం. మేమందరం కలిసి మొదటిసారి షో చేసినప్పుడు ఏక్తా కపూర్ని మీరి నా దగ్గర కూడా ఒక పెద్ద ఇల్లు ఉండుండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండుండొచ్చు, ఒక పెద్ద కారు ఉండుండొచ్చు. కాని సమాజంలో నాకంటూ ఫ్యాన్స్ని చూసేటప్పుడు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే వాళ్ల వల్లే 150 కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు మేము ఆ సీరియల్ని మళ్ళీ చేసేటప్పుడు అది క్యారెక్టర్ మాత్రమే కాదు, అది సీరియల్ మాత్రమే కాదు, ఎంతో మంది రోజు కూలి అది. అది ప్రజల వల్ల మాత్రమే ఎంతో ఎత్తుకు వెళుతుంది. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడంతా మీరు టీవీ ఆన్ చేస్తున్నారో ఎవరో ఒకరి ఇంట్లో పొయ్యి ఎలుగుతుందని అర్థం. నాకు ఇంకొక విషయం కూడా చెప్పారు, ఆ రోజుల్లో మీ జీతం 1800 అవునా? అవును, నాకు మెక్డొనాల్డ్స్లో నెలకి 1500 జీతం ఇచ్చేవాళ్ళు. అప్పుడే నాకు ఒకళ్ళు చెప్పారు, మీరు మాత్రం యాక్టింగ్ చేశారంటే మీకు ఒక రోజుకి 1500 దొరుకుతుంది అని. అప్పుడు నా గమనమంతా అందులో మాత్రమే ఉండేది. మీరు డబ్బుకి చాలా కష్టపడుతున్నారు, సో మీరంత జీతం తీసుకోవాలి అంటే మీరిది చేస్తే బావుంటుందన్నారు. ఒకవైపు ఏక్తా ఉన్నారు, నేను చాలా గొప్పగా వస్తానని ఆవిడ చెప్తూ ఉండేవారు. మేడం, నాకు జీతం తప్ప ఇంకేదీ ముఖ్యం కాదని నేను చెప్పేదాన్ని. మీరు ప్రతిరోజు తీసుకున్న 1800 ఇప్పుడు 18 లక్షలు అయిందట. 18 లక్షలేం కాలేదు. ఒకవేళ అలా దొరికినా అదేం పెద్ద విషయమేం కాదు, ఎందుకంటే మన ఫీల్డ్లో మగవాళ్ల కంటే ఆడవాళ్ళకి తక్కువ జీతమే దొరుకుతుంది. నేను ఫీల్డ్లో ఉన్నంతవరకు అందరికంటే నేను ఎక్కువ జీతమే తీసుకునేదాన్ని. నాకిది కెమెరా ముందు చెప్పడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. నేను ట్యాక్స్ కరెక్ట్గా పే చేస్తాను. నేనేమంటున్నానంటే నాలాగే అందరూ యాక్టర్సు నా ప్రోగ్రాం చూసినా సరే, లేక ఇక్కడున్న వాళ్లైనా సరే, వాళ్ల ఫీల్డులో వెళ్లి చెప్పాలి. వాళ్ళకి టాలెంట్ ఉంది అంటే, వాళ్ల కంపెనీని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లగలరు అంటే, నాకు మగవాళ్ళకి ఈక్వల్గా శాలరీ కావాలి, మగవాళ్ళకంటే బెటర్గా చేస్తే నాకు వాళ్లకంటే ఎక్కువ శాలరీ కావాలి అని.
మీరు తులసి రోల్లో యాక్ట్ చేశారు, దానివల్ల ఒక ఇమేజ్ వచ్చింది. అదేమైనా మీకు రాజకీయాల్లోకి ఉపయోగపడిందా? ఖచ్చితంగా లేదు, లాసే అయింది. ఎందుకంటే నేనేమో ఈ రాజకీయాలకి కొత్తగా వచ్చినప్పుడు ఈ యాక్టర్స్ సీరియస్గా ఉండరని నేను అనుకునేదాన్ని. వాళ్ళకి చట్టం గురించి ఏమీ తెలీదు, ఈ దేశం చట్టం గురించి ఏవీ తెలీదు అని. ఒక పార్టీలో ఉంటే వాళ్ళ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించరని అనుకునేవారు. టైం స్పెండ్ చేయరు, ప్రజల్ని వెళ్ళి డైరెక్ట్గా కలవరు, ప్రజలకి హెల్ప్ చేయరు. నేను ఏ కాంటాక్ట్స్లో అడిగానంటే, అంటే హేమమాలిని గారు ఉన్నారు బీజేపీలో, అవును. పెద్ద స్టార్ క్యాంపెయినర్గా ఉంటున్నారు, అది కూడా పార్లమెంట్లో. ఆవిడ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళారంటే ప్రజలు షోలేలో ఉన్న ఒక డైలాగ్ చెప్పండి అని అడుగుతారట. దానికి ఆవిడేమంటారంటే చల్ దనో, ఇవాళ బసంతికి గౌరవ సమస్య అని. మీరు వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని తులసి డైలాగ్ చెప్పమని లేదు, అడగరా? టెలివిజన్లో అలాంటి ప్రశ్నలు నన్నెవరూ అడగలేదు. కానీ హేమ గారు ఒక హీరోయిన్గా ఉన్న ఆ సమయంలో ఐకానిక్ డైలాగ్స్ కోసము, ఐకానిక్ మూవీస్ కోసము ఆవిడ చాలా ఫేమస్. ఇప్పుడు కూడా ఆవిడ్ని అదే విధంగానే చూస్తున్నారు, ఎందుకంటే అలాంటి ముద్రే ఆవిడ మీద ఇంకా ఉంది. మన దేశపు కల్చర్లో ఈ విధంగానే రాసుంది. నా సీరియల్లో ఇలాంటి ఐకానిక్ డైలాగ్స్ అంతా అసలు లేనే లేవు. మేమొక మామూలు ఆడదాని జీవితం గురించే సీరియల్గా తీసాము. అలాగే రాజకీయాలు కూడా నేను బాగా ఆలోచించి నిదానంగానే నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఎవరైనా ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా చూశారు అంటే వాళ్ళకి స్మృతి ఇరానీగానే తెలియాలి. నేనొక క్యారెక్టర్గా కనిపించి ప్రజల్ని ఆలోచనల్ని నేను మార్చాలనుకోవడం లేదు. నకిలీ ఆలోచనల్ని వాళ్ళ మనసుల్లోకి రానివ్వకూడదు. ఇది ఆషామాషి కాదు. ఇందులో ఇంకొక విషయం ఏమిటంటే నా వయసు అందులో చాలా తక్కువగా ఉంది. చిన్న వయసులో ఉన్నవాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే ఒకటే, అనుభవం ముఖ్యం, తర్వాత అనుచరులోకి రండి. యంగ్స్టర్స్ ఏమంటారు, అవకాశం దొరుకుతూనే కదా అనుభవం వస్తుంది అంటారు. మొదటి విషయం, నాకు వయసు తక్కువ, అందులోనూ ఒక ఆడదాన్ని, అందులోనూ నేనొక సీరియల్ యాక్ట్రెస్. తులసి క్యారెక్టర్ అంతా ఒక విషయమే సీరియల్ కాదు. యాక్టర్ అంత తక్కువ వయసులో ఉన్న మిమ్మల్ని నితిన్ గడ్కరీ గారు మిమ్మల్ని ముసలావిడ అనుకున్నారు. ఆ. నేను యువ ముచాలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను 2013లో. నాతో ఉన్న ఇంకో నాయకుడు ఇప్పుడు మహారాష్ట్రలో, ఆయన ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, దేవేంద్ర ఫడ్నవీస్. తర్వాత పర్బనీ నుంచి సుజిత్ సింగ్ ఠాకూర్ నాకు నాయకుడుగా ఉన్నారు. అలాంటి పెద్ద నాయకులు ఈరోజు మహారాష్ట్రలో ఎంఎన్సీలో ఉన్నారు. నితిన్జీ వాళ్ళందర్నీ పిలిచి, మీకేవైనా బుద్ధి తక్కువైందా, ఆ వయసైన ఆడదాన్ని యువ మూచాలో ఎందుకు వైస్ ప్రెసిడెంట్గా వేశారు అని. వీళ్ళందరూ వెళ్లి నితిన్ గారికి చెప్పాల్సిందొచ్చింది, తులసి క్యారెక్టర్లో 70 ఏళ్ల ఆడదిగా యాక్ట్ చేశారు అని. కాని ఆవిడకి 25 ఏళ్లే. తర్వాతే నితిన్ సార్కి సంతోషం అనిపించింది. అయితే వదిలేయండి, యువ మూచాలో 70 ఏళ్ల ఆడదికి ఏం పని అనుకున్నాను. మీరు ఎంత చెప్పినా సరే ఆ తులసి క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అంటే మీరు మదీనాకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తులసిని చూడడానికి ప్రజలు వచ్చారని నేను విన్నాను. నేనొక మినిస్టర్గా మదీనాకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నాకొక చిన్న ఆలోచన కూడా తట్టింది. నేను మన కల్చర్ ప్రకారం వెళ్ళాను. నా నెత్తి మీద బొట్టు, కుంకుమ, తర్వాత మెళ్ళో తాళి, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఎవరూ మదీనాలోకి వెళ్ళలేరు. ఎందుకంటే అది చాలా పునీతమైన చోటు ముస్లిమ్స్ వాళ్ళకి. కానీ నాకు వాళ్ళు అనుమతిచ్చారు. మీ డ్రెస్లోనే మీరు లోపలికి వెళ్ళొచ్చని చెప్పారు. మీరలా వెళ్ళడం వల్ల మాకు ఏ సమస్య లేదని చెప్పారు. కానక్కడ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. ఒకవేళ అక్కడ ఏవైనా కన్సంట్రేషన్ అయింది అంటే, లేదంటే ఒకవేళ అక్కడ అనవసరంగా ఏదైనా సమస్య మొదలైతే, కోప్పడి ఎవరైనా అనవసరంగా స్మృతి ఇరానీని దాడి చేయడానికి వస్తే, అందుకని సెక్యూరిటీ చుట్టూ ఉండనని చెప్పారు. అలా ఉన్నప్పుడు నేను ఒక కార్నర్కి వెళ్ళినప్పుడు ఒక గుంపు నా వైపుకి వచ్చారు. వెంటనే అక్కడ సెక్యూరిటీ అలర్ట్ అయిపోయారు. ఒకవేళ వాళ్ళు నన్ను ఇలా చూడడం చూసి కోపం అయిపోయారేమో. అప్పుడు అక్కడున్న వాళ్ళు సడన్ గా ఎవరో తులసి నరిచారు. నేను సెక్యూరిటీతో వాళ్ళ నా మీద దాడి చేయడానికి రావటం లేదు, ఆటోగ్రాఫ్కి వస్తున్నారని చెప్పారు. అప్పుడు సెక్యూరిటీ అడిగారు, తులసి ఎవరది ఏంటి అని అడిగారు. నేను తర్వాత చెప్తానన్నాను, ఎందుకంటే వాళ్ళందరూ వేరే వేరే స్టేట్ నుంచి, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక పిల్గ్రిమేజ్ కోసం వచ్చారు. వాళ్ళందరూ వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. నాకేమన్నారంటే, స్వాగిల్లో ఆ సీరియల్ డబ్ అయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళేమన్నారంటే, వాళ్ళు డోనో టీవీలో తులసి అనే క్యారెక్టర్ని చూశారంట. నాకు డబ్బింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆర్టిస్ట్ ఆవిడ కూడా ఎలక్షన్స్లో నుంచున్నారంట. నేను నమస్తే అన్నాను. ఇప్పుడు అదే సీరియల్లో మీరు యాక్ట్ చేయబోయే క్యారెక్టర్, అది కూడా ఈ విధంగానే ఐకానిక్ రోలా?
అందుకు మీరు ఏక్తాని నా పక్కన కూర్చోపెట్టి ప్రశ్నలు అడగాలి. కానీ ఒకటి మాత్రం నిజం. అది ఏక్తా అయ్యుండొచ్చు, లేక ఛానల్ అయ్యుండొచ్చు. వాళ్ళకి నా జీవిత ప్రయాణం తెలుసు. 2 శతాబ్దాలుగా అది సమాజానికి చెందింది. నా కోరికేంటంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళ సమస్యలు మా జనరేషన్తో ఎలా అంత గొడవ మొదలవుతుంది, ఎలా అంత ద్వేషం ఏర్పడుతుంది అంటే యంగ్స్టర్స్ అనుకుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం జరుగుతుందో తల్లిదండ్రులకు తెలీదు అని. స్నాప్‌చాట్‌లో ఏం జరుగుతుందో మీకేం తెలుసు? తర్వాత పేరెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మీదున్న ఒక చిన్న చిన్న భయాలు, మాకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చెప్తారు, చూసారా పిల్లలు పెరిగాక తెలుస్తుందా ఎంత కష్టం అని. ఇలాగ 3 జనరేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ ఉంది. ఇలాగ ఎక్కడో ఒక కనెక్షన్ ఉంది. అది ఖచ్చితంగా వ్యూవర్స్ చూస్తే వాళ్ళకి నచ్చుతుందనుకుంటాను. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో స్మృతి ఇరానీ గారి మీదన తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. చిన్నప్పుడు వీధిలో ఉన్న కుర్రాళ్ళందరూ స్మృతి ఇరానీ గారిని చూస్తే భయపడతారు. మీరు రౌడీజం లేదు, ఎక్కువ రౌడీలే చేసేవారట? భయపడతారు, కుర్రాళ్ళు ఎవరు భయపడరు. రెండిటికి తేడా ఉంది. కుర్రాళ్ళందరూ రౌడీలు కారు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి మీదున్న ఆరోపణ. ఈవిడ అందర్నీ భయపెడుతూనే ఉంటారు. చిన్నప్పుడు వీధిలో ఉన్న కుర్రాళ్ళందరూ స్మృతి ఇరానీ గారిని చూస్తే భయపడతారు. మీరు రౌడీజం లేదు, ఎక్కువ రౌడీలే చేసేవారట? భయపడతారు, కుర్రాళ్ళు ఎవరు భయపడరు. రెండిటికి తేడా ఉంది. కుర్రాళ్ళందరూ రౌడీలు కారు. మీరు చెప్పేది అల్లరి చేసి రౌడీజం చేసి అది అల్లరి కాదు. అల్లరికి రౌడీజంకి తేడా ఉంది. ఆడపిల్లల జోలికి వెళ్తే నేను బెదిరిస్తాను. స్మృతికి విషయం తెలిస్తే వాళ్ళ పని అయిపోయినట్టే. అయితే మీరు నిజంగానే కొడతారా? అవును. మీరు చూసారంటే నాకిక్కడ ఒక చిన్న మార్కుంటుంది, ఒక కట్టుంటుంది. ఒకరోజు నేను ఒక కుర్రాడిని బాగా కొట్టేశాను. అది మా స్ట్రీట్లో కొంతమంది అమ్మాయిలొచ్చి చెప్పారు. అది మేం ట్యూషన్కి వెళ్తుండగా ఆ స్ట్రీట్లో ఉన్న కొంతమంది అబ్బాయిలు కవర్ చేసి పెట్టారో వెళ్ళనివ్వడం లేదు, వెళ్తే గొడవ చేస్తున్నారు అని. అప్పుడు అమ్మాయిలందరూ వచ్చి స్మృతి ఏమైనా చేయండి అని అడిగారు. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే తల్లిదండ్రులకి మేము ఏమీ చెప్పుకోలేకపోయాం. అప్పుడంటే ఒక 35-40 ఇయర్స్కి బ్యాక్. వాళ్లతో చెప్పామంటే ముందు నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావని అడుగుతారు. చిన్న కుటుంబాల్లో, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ముందు రియాక్షన్ ఎలా ఉంటుందంటే నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు, అనవసరమైన సమస్యలెందుకు, అవాయిడ్ చేయి. కానీ నేను ఎలాంటిదానంటే ఎందుకు అవాయిడ్ చేయాలి, దానికి ఏం చేయాలో ఆలోచిస్తాను. వాళ్లతో నేను చెప్పాను, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చేస్తే నాకు చెప్పమని. ఆ కుర్రాళ్ళందరూ నాకంటే 3 ఏళ్ళు పెద్దవాళ్ళు. సో అమ్మాయిలు కుర్రాళ్ళందరూ నేరుగా వచ్చి నుంచున్నాం. సో అందులో నా సమస్య ఏమిటంటే అమ్మ షిఫ్ట్కి వెళ్ళి తిరిగొస్తారు. అమ్మ నిద్ర నుంచి లేచారంటే పెద్ద సమస్య అవుతుంది. అప్పుడు వాళ్ళతో నేను చెప్తున్నాను, అమ్మని ఇంట్లో పెట్టి లాక్ చేసుకొని వచ్చేయండి అని. ఆ అమ్మని లాక్ చేసొస్తే గొడవ అయ్యేంతవరకు తను నిద్రపోతుందని నేననుకున్నాను. అప్పుడు ఆ గొడవలో ఒక చాలా పెద్ద సమస్య అయింది. ఆ అబ్బాయి వచ్చి నా కాలర్ పట్టుకున్నాడు. నేను వెళ్ళి ఆ అబ్బాయి కాలర్ పట్టుకున్నాను. బాల్కనీ నుంచి మా అమ్మ అరుస్తూ వస్తున్నారు. అమ్మేమ్మో అయ్యో అమ్మాయిని వదిలే పాపం అని అరుస్తున్నారు. నాకు చాలా ఎంబారెసింగ్ అయిపోయింది. నేను ఒక అమ్మాయినన్ను కూడా మర్చిపోయి అబ్బాయి నన్ను కొడుతూ ఉన్నాడు. నేను కూడా కొట్టాను. అప్పుడు సడన్గా నన్నిక్కడ ఒక గుద్దు గుద్దాడు. ఇక్కడ అలాగే కట్ అయిపోయింది. ఆ తర్వాత అబ్బాయిని నేను చాలా గట్టిగా కొట్టి పంపించేశాను. తర్వాత మా ఇంట్లో నన్ను బాగా కొట్టేశారు. నువ్వేమైనా పెద్ద లీడర్వా? లీడర్ని కాదు, ఒక చిన్న సమస్య అన్నాను. నాన్నకెందుకు చెప్పలేదు? ఎవరి పేరెంట్స్కి చెప్పలేదు అన్నాను. అండ్ తర్వాత ఇక్కడున్న అమ్మాయిలందరికీ నాకు తెలిసి అందరికీ నేర్పించుంటారు. ట్రైన్లోనూ బస్లోనూ వెళ్తే బ్యాగ్ని ముందు పెట్టుకోవాలి. ఎక్కువ మంది కుర్రాళ్ళుంటే ఆ బస్లో ఎక్కొద్దు. అదేవిధంగానే అందరి జీవితాల్లో జరుగుంటుంది. నేనేమనుకునేదానంటే ఎప్పుడూ ఒక విక్టిమ్గా మారకూడదు అని. ఆల్రెడీ పేదరికంలో పుట్టాం, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. ఇందులో వచ్చేవాళ్లు పోయేవాళ్లు ఇలా చేస్తూ ఉంటే మా నాన్న ఎప్పుడు అడుగుతూ ఉండేవారు, నువ్వేమిటి పెద్ద లీడర్ అవుతావా అని, నువ్వే అందరికి సమాధానం చెప్తావా అని అడుగుతారు. పేదరికం గురించి నేను చదివాను. మీరు 7 ఏళ్లప్పుడు బకెట్లో నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు గొడవ పడేవారట.
లేదు 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 నేను ఢిల్లీలో ట్యాంకర్ కాలం వచ్చేంత వరకు చూశాను. అప్పుడు నా చేతిలో ఒక బకెట్ ఇస్తారు. అది రెడ్ కలర్ బకెట్ బాగా గుర్తుంది నాకు. మీరందులో ఎంత ప్రతిభావంతులు, ఎంత తెలివుంది మీకు. ఇది ఆ ట్యాంకర్ నుంచి మీరు నీళ్లు పట్టుకొనొచ్చే దాంట్లోనే తెలిసిపోతుంది. ఒకవేళ గ్రామంలో ఉంటే నూతిలోంచి నీళ్లు తోడడంలో తెలుస్తుంది. మిగతా వాళ్ళతో గొడవ పడినా పడకపోయినా అమ్మకి వెళ్లి చేరవలసిన నీళ్లు నీట్‌గా వెళ్లి చేరిపోతుంది. నాకు మిగతా వాళ్ళతో గొడవ పడ్డంలో సమస్య లేదు, కానీ అమ్మ దగ్గర తన్నులు తినడమే భయం. ఇలాంటి చాలా చిన్న చిన్న పనులు మీరు చేశారు. రోడ్లో బుక్ కూడా అమ్మారు. మా నాన్నగారు అమ్మారు. ఢిల్లీలో డోలక్బా అని ఒక చోటుంది. అక్కడ ఆర్మీ క్లబ్‌కు ముందు ఒక బస్టాండ్ ఉంది. ఆ కాలంలో ఢిల్లీలో పనిచేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఆ బస్టాండ్‌కు వచ్చే బస్సులు పట్టుకొని గుర్కాకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చాలా పెద్ద ఊరైపోయింది. అప్పుడు గ్రామంగా ఉండేది. అప్పుడు అక్కడే నాన్న హిందీ బుక్లు అమ్ముతూ ఉండేవాళ్ళు. అప్పుడు శాంతి నికేతన్. అప్పుడు నాన్న ఇంగ్లీష్ బుక్లు కూడా అమ్ముతూ ఉండేవారు. నేను నాన్నని అడిగేదాన్ని, ఇక్కడెందుకు ఇంగ్లీష్ బుక్స్ అమ్ముతున్నారు, అక్కడెందుకు హిందీ బుక్స్ అమ్ముతున్నారు అని. దానికి నాన్న ఆ బస్టాండ్ నుంచి వర్కర్స్ అందరూ ఊరికి వెళ్లేవాళ్ళు, అందుకని వాళ్ళకి సెకండ్ హ్యాండ్ హిందీ బుక్స్ అమ్ముతున్నాను. కానీ ఇక్కడ ఢిల్లీలో ఉన్న డబ్బుగల వాళ్ళు వస్తారు, అందుకని ఇంగ్లీష్ బుక్స్ అమ్ముతున్నానని చెప్పేవారు. నేనప్పుడు నాన్నగారితో అన్నాను, ఒకరోజు మన్నులు కూడా ఇక్కడ ఉంటే ఎంత బావుంటుంది అని. వీళ్ళందరూ యూనిఫామ్ వేస్తున్నట్టు నేను కూడా ఒకరోజు యూనిఫామ్ వేసుకుని వీళ్ళందరూ నాకు సల్యూట్ చేస్తే ఎంత బావుంటుంది అని. నాన్న దానికి ఏమేం మాట్లాడరు. అది జరిగింది. అక్కడ ఇల్లు కొన్నాం. అది అదే చోట. అండ్ నాకు గౌరవంగా సల్యూట్ కూడా కొట్టారు. ఒకరోజు మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే విషయం కూడా జరిగింది. 7 ఏళ్లలో ఇల్లు ఖాళీ చేయించారు. అది మమ్మల్ని త్వరగా భోంచేయమని వాళ్ళు చెప్పారు. 3 అక్కా చెల్లెళ్ళం, నేనే పెద్దదాన్ని. అప్పుడు మా దగ్గర అన్నం పప్పు మాత్రమే ఉండేది. అమ్మ థింగ్స్ అన్నీ ప్యాక్ చేశారు, పిల్లలు మేము భోంచేస్తున్నామని. అప్పుడంతా అక్కడ సైకిల్ రిక్షా మాత్రమే ఉండేది. ఆ టైంలో గ్యాస్ సిలిండర్ అంతా చాలా పెద్ద విషయంగా ఉండేది. మా నాన్న కాంగ్రెస్లో ఉండేవారు. ఆ వీధి మొత్తానికి ఇది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎందుకంటే మా ఇంట్లో మాత్రమే గ్యాస్ సిలిండర్ ఉండేది. అమ్మ దగ్గర సిలిండర్ ఉండేది, 2 కూతుళ్ళు, తర్వాత సామాన్లు. నేను నుంచొని ఇల్లునే చూస్తూ ఉన్నాను. అమ్మ అడిగారు, ఎందుకు ఇల్లును చూస్తున్నావు అని. నేనన్నాను, ఒకరోజు ఇల్లు నేను కొంటాను అని. తర్వాత ఈ తులసి, ఆ తర్వాత ఈ రాజకీయాలకి నేను వచ్చిన తర్వాత ఒకరోజు ఆ ఇంటి ముందుకు వెళ్ళి నుంచున్నాను. అమ్మ అడిగారు, నిజంగానే ఇల్లు కొనాలా అని. నేనన్నాను, మన శోకాల్ని ఎందుకు వెలచి కొనాలి అని. నేనంత మూర్ఖురాల్ని కాను అన్నాను. కాని అమ్మకు చెప్పాను, మనం మంచి పరిస్థితికొస్తాం, మన కష్టాలన్నీ తీరతాది అని నేను చెప్పాను. ఏ రోజైతే మీరు రాష్ట్రపతి భవన్లో నుంచుని ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు మీకు గుర్తొచ్చిందా 7 ఏళ్ల అమ్మాయి ఏవేమి కలలు కనింది అని? నేను ఏ ఆర్మీ క్లబ్ ముందు కూర్చొని బుక్స్ అమ్మాను. అదే ఆర్మీ సుప్రీం కమాండర్ పక్క నుంచోడు నాకు చాలా గొప్పతనం అనిపించింది. అలాగే నేను ఢిల్లీని చూశారంటే, నేను రోడ్ మీద నుంచొని చూశాను, రాష్ట్రపతి భవన్ నుంచి చూశాను. ఈ 2 విషయాల్లోనూ నా ప్రయాణం ఎన్నటికీ ఆగదు. వెన్నుపూసలాగా అది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఎప్పటికీ అది మారదు. వాల్యూస్లో ఎప్పుడు కాంప్రమైజ్ చేసుకోను. ఎవరు ఏం చెప్పినా సరే, ఎన్ని కష్టాలొచ్చినా సరే, నాకు సంబంధించి ఎవరైనా నన్ను ఎంత కష్టపెట్టినా సరే, దానివల్ల నా స్వభావం మారేలా ఉంటే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. నార్మలీ రిజెక్షన్స్ వస్తే మనసు విరిగిపోతారు. మీరు పని వెతుక్కుంటూ జెట్ ఎయిర్వేస్ కూడా వెళ్లారు. మీకు పర్సనాలిటీ లేదని వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. అందుకే కదా ఎయిర్లైన్స్ కూడా క్లోజ్ అయిపోయింది. నాకు తెలిసి మన జీవితంలో ఏం జరిగినా మా అమ్మ నేర్పించారు, దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది అని. దేవుడు ఎప్పుడూ మనకు అన్యాయం చెయ్యరు. దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి ఎదుగుదల ఇవ్వమని అడిగితే దేవుడు వెంటనే మనకి ఫోన్ చేసి డబ్బక్కడుంది వెళ్ళి తీసుకోమని చెప్తారా? దేవుడు మనకి బలాన్నిస్తారు. దాని ద్వారా మీరు కష్టపడి మీరు శ్రమించి పైకి రావాలి. మీరు దేవుడిని నాకు పేషెన్స్ కావాలని అడిగితే వెంటనే సరే ఈ రోజు నుంచి మీరు అలాగ ఉండండి అని చెప్తారా? మీకాయన చాలా కష్టాలిస్తారు. దానివల్ల పేషెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. దేవుడు మీరు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారో దానికి మీకొక దారి చూపిస్తారో అదంత ఈజీగా జరగదు. లెజెండ్స్ అండ్ లెగసీ ఏది అంత ఈజీగా దొరకదు. దానికి టైం పడుతుంది. ఖచ్చితంగా దాని వెనకాల చాలా పోరాటాలుంటాయి. అంటే ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆ సమయంలో మీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది?
పేదరికం కంటే ధైర్యం ఇచ్చే శక్తి ఇంక ఏదీ ఉండదని నేను ధైర్యంగా చెప్పగలను. నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను. పేదరికంలోనే మనం పుట్టాం. ఎన్నో కష్టాల్ని ఎదుర్కోవచ్చు. కానీ ప్రయత్నం ఎలాగుండాలి అంటే మరణించేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అందులో పట్టుదలగా ఉన్నాను. మీ ఇంట్లో ఒక మినీ ఇండియా ఉండేదని విన్నాను. వేరే వేరే రీజన్స్కి చెందిన చాలామంది పార్టీ వాళ్ళున్నారు. ఒకళ్ళు మహారాష్ట్రలో, ఒకళ్ళు బెంగాల్లో. బామ్మ మహారాష్ట్ర, తాతయ్య పంజాబీ. పార్టిషన్ తర్వాత యూపీ నుంచి మురాదాబాద్ వచ్చేశారు. బామ్మ దుబ్బిడి అస్సాంలో ఉన్నారు. తర్వాత తాతయ్య బెంగాల్లో. నేను పెళ్లి చేసుకున్నవారు పార్సీ కుటుంబానికి చెందినవారు. గుజరాత్ నుంచి ముంబైకి వచ్చినవారు. అన్నీ కూడా భయంకరమైన మిక్స్. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న కోడలు సౌత్ ఇండియా నుంచి వచ్చింది. మీరు చెప్పినట్టుగా మినీ ఇండియానే తప్పేలేదు. అదేవిధంగా చాలా పొలిటికల్ థాట్స్ ఉన్నవారు కూడా ఉన్నారు. నాన్న కాంగ్రెస్, అమ్మ మహిళా సంఘంలో ఉన్నారు. నేను బీజేపీలో ఉన్నాను. తర్వాత ఒక అత్తయ్య ఉన్నారు, ఆవిడ ఎన్సీపీలో ఉన్నారు. ఆవిడ చనిపోయారు. తర్వాత ఆవిడ ఎక్స్ హస్బెండ్ ఆయన సిపిఎంలో ఉన్నారు. మా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే 11 ఏళ్లుగా నా పార్టీ మాత్రమే అక్కడ రూలింగ్లో ఉంది. ఊరికే మాటలు మాత్రమే కాదు, అక్కడ మీ గొడవలు ముందు ఎవరు అవన్నీ కూడా మాట్లాడగలరు చెప్పండి. కానీ పెద్దవాళ్ళు మాట్లాడచ్చు. రాజకీయం కష్టంగా ఉందా లేక యాక్టింగ్ కష్టంగా ఉందా? మీరు ఒక రెండు ఆడదానిగా ఉండడమే చేశారు. కష్టం. ఏది కష్టంగా ఉందో చెప్పండి. ఆడదానిగా ఉండడమే చాలా కష్టం. రాజకీయమో మీడియా కష్టం కాదు. మీరు కరెక్ట్ గా చెప్పారు అంటే మేడం. ఆడదానికి నాలాగా నోరు కత్తిరిలా ఉంటే అది చాలా కష్టం. మీరేదైనా అడగాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో ఎప్పుడూ ఓటమినే ఎదుర్కొంటున్నారు. నా ప్రశ్న ఏంటంటే ఇది స్ట్రాటజీ ఫెయిల్యూరా లేకపోతే ప్లానింగ్ ఫెయిల్యూర్? నా ప్రశ్న ఏంటంటే దీని తర్వాత మీరు ఏం జరుగుతుందో కాస్త చెప్తారా? సార్, నేను రాహుల్ గాంధీని కాదు, జోషుడిని కాదు. దీనికి సమాధానం వాళ్ళిద్దరే ఇవ్వగలరు. రజత్ శర్మ, ఇండియా టీవీ, ఆప్కి అదాలత్. మీరు వీళ్ళనే అడగాలి. తేడా ఏమిటి అంటే మనం ఒక ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఫెయిలియర్ని మనం అబార్ట్ చేయగలం. మీరొక ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు అంటే మీరు ఒక్కొక్కసారి రెవలెంట్గాను రీఇన్వెంట్ ఖచ్చితంగా చేసే తీరాలి. మీరీ 2 విషయాలు చేయకుండా వదిలేశారంటే మీడియా కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, సమాజంలో ఉన్న ఏ ప్రొఫెషన్లోనైనా ఈజీగా గెలుపు పొందలేరు. సో రాహుల్ గాంధీకి ఆ బర్డన్ లేదనుకుంటాను. ఆయనకు ఆ పేరే చాలనుకుంటాను. మాలాంటి వాళ్ళకి ప్రతిరోజు పోరాటంలోనే మొదలవుతుంది. ప్రతిరోజు మేం పోరాటంతోనే మొదలు పెడతాం. మీరేమీ రాజకీయాల్లో జ్యోతిష్కురాలు కాదన్నారు. కానీ రేఖా గుప్తా గారిని మీరు కొన్ని సంవత్సరాల క్రితమే సీఎం అవుతారని చెప్పారు. ఆవిడ ఇంట్లో ఉన్నారు. మా పార్టీలో ఉన్న కార్యకర్తలకి తన కోసం పదవి వెతుక్కునే ఉద్దేశమే లేదు. రేఖాని చూశారంటే 15 ఏళ్లగా పార్టీ కోసం ఆమె ఎంతగానో పనిచేశారు. ఆమె ఒక్కరోజు కూడా ఆశించింది లేదు. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి అని. ఆవిడ గుణం ఎలా ఉంటుంది అంటే, అక్క పార్టీ నుంచి ఈ బాధ్యత నాకిచ్చారు, ఇది ఎలా చెయ్యాలి అని. ఇది నా సొంత అభిప్రాయం. అంటే రేఖాకి ఒక మంచి పదవి ఇవ్వాలి అని. సో వానతి శ్రీనివాసన్ మా మహిళల జట్టుకి నాయకురాలుగా ఉండేవారు. 2007 నుంచి మేమందరం కలిసే పనిచేస్తున్నాం. ఒక నెల రోజుల పాటు నేను వానతి వెనకాలే వెళుతూ ఉండేదాన్ని. ఒకరోజు నా నోట్లోంచొచ్చేసింది, వానతి నాకు సహాయం చేయి, తిను ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయిపోతుంది అని. రేఖ నెత్తిమీద కొట్టుకుంది, ఎందుకక్క ఇలా అంటున్నావని. వానతి ఏదో ఒకటి చేయని చెప్పాను. రేఖ ప్రమాణ స్వీకారం తీసుకునే రోజు అక్క మీరు వస్తారా అని పిలిచింది. నేను తనతో చెప్పాను, నువ్వు చీఫ్ మినిస్టర్ అయిపోయావు అని. ఈ అక్క పని ఇంతటితో అయిపోయింది. ఈ రేఖని వానతిని వీళ్ళని పెద్ద పోస్టులో చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఇంకొక రాజకీయ జోష్యం గురించి చెప్తాను. ఓరి దేవుడు! మీరు దేవేంద్ర ఫడ్నవీస్కి చాలా సంవత్సరాల క్రితం చెప్పారు మీరు చీఫ్ మినిస్టర్ అవుతారు అని. అదేమో నా నోటలా వచ్చేసింది. నేను దేవేంద్ర ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు అప్పుడు మాకు ఒక 27-28 ఏళ్లుంటుంది. అప్పుడు మహారాష్ట్రలో పెద్ద పెద్ద లీడర్స్ ప్రమోద్ మహాజన్ సార్, గోపీనాథ్ ముండేజీ, నితిన్జీ, చెప్పాలంటే వాళ్ళందరి లీడర్షిప్లోనూ మేము పనిచేశాం. నేనొకరోజు చెప్పాను, దేవేందర్ ఒకరోజు నువ్వు చీఫ్ మినిస్టర్ అయిపోతావు అని. దానికాయన అన్నారు,
నీకేమైనా పిచ్చా అని ఇంత పెద్ద పెద్ద లీడర్స్ కింద మనం పనిచేస్తున్నాం. ఎవరికి తెలుసు ఒకవేళ నువ్వైపోతే? నేను చెప్పాను కదా, బీజేపీ కోసం కాదు, మన కోసం కాదు, మిగతా వాళ్ళ కోసం. మనతో పనిచేసేవాళ్ళకి, మిగతా వాళ్ళకి మంచి చేయడం కోసం. మన గురించి తర్వాత చూసుకుందాం, నువ్వొక మంచి పొజిషన్కి రావాలి. ఇప్పుడు చూశారంటే విష్ణుదేవ్జీ ఛత్తీస్గఢ్కి సేమ్గా ఉన్నారు. ఆయన్ని చూస్తున్నాను, భజన్ లాల్ సార్ని చూస్తున్నాను, తర్వాత రేఖాని చూస్తున్నాను. మనసులో అంత సంతోషం. అశ్విందా కూడా గవర్నర్ అయ్యారు. ఆయనతో నేను బెంగాల్లో చాలా రోజులు పనిచేశాను. తర్వాత సంతోష్ గంగువర్జీ జార్ఖండ్ గవర్నర్, సంతోష్ గారితో చాలా రోజులు పనిచేశాను. తర్వాత ప్రహల్ జోషిజీ, ఇప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నారు. ఇంతకు ముందు పార్లమెంట్లో ఆఫీస్ మినిస్టర్గా ఉండేవారు. ఉమాభారతి గారు జైల్లో ఉండేవారు. ఆవిడ రిలీజ్ డాక్యుమెంట్ నా దగ్గర ఉండేది. ఉబ్లిక్ వెళ్లాను. దార్వార్ మినిస్టర్ స్మృతి ఇవిడ్ని తీసుకువెళ్ళండి, వస్తారు అని చెప్పారు. అప్పుడు ప్రహ్లాద్ జోషి 2003లో, మీరు చూశారు కదా, అప్పుడు అందరూ అటల్ బిహారీ వాజ్పేయిని పిలుస్తారు. నేనాయన్ని బాబ్జీ అని పిలుస్తాను. అప్పుడు నాకొక 25 ఏళ్లుంటుంది. బాబ్జీ ఏమన్నారంటే అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్. స్మృతి, ఇప్పుడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం, ముఖ్యమైన నిర్ణయాలు. గ్రామంలో ఇప్పుడు దాని గురించి ఏమనుకుంటున్నారు, దాని గురించి నువ్వు తెలుసుకోనరా. ఆలోచించలే, మనకి 25-26 ఏళ్లున్నప్పుడు చీఫ్ మినిస్టర్ నువ్వు వెళ్ళమ్మా, గ్రామంలో రియాక్షన్ ఏమిటో తెలుసుకోనరా అని చెప్పినప్పుడు ఒక 26 ఏళ్ల అమ్మాయికి ఇది చాలా పెద్ద విషయం. వసుంధరా రాజే 2003లో మొదటిసారిగా చీఫ్ మినిస్టర్గా, మొదటిసారిగా రాజస్థాన్లో ఆవిడని నిలబెట్టడం మీరే ఆలోచించండి. రాజస్థాన్లో మొదటిసారిగా ఒక మహిళా చీఫ్ మినిస్టర్. ఆ లిస్టులో నా పేరు కూడా ఉంది. నేనేమో బీజేపీలో ఉమాభారతి, వసుంధరా రాజేష్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, ప్రమోద్ మహాజన్, అనంత్ కుమార్. నేనప్పుడు గోవా బాధ్యతలో ఉన్నాను. మనోహర్ పరేకర్ మన ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్ పరేకర్ 15 ఏళ్లు మన నరేంద్ర మోడీ గారితో 2002 నుంచి పనిచేస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి నేను డిఫెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గానూ ఉన్నారు. అందరూ అనుకుంటారు ఈ అమ్మాయి 2014లోనే మినిస్టర్ అయింది అని. ఆ లెవెల్కి శ్రమించాను. అందరు మినిస్టర్స్తోనూ నేను పనిచేశాను. కానీ నాకు సంతోషం ఏమిటంటే ఈ లీడర్స్ని ఆ గొప్ప స్థాయిలో చూస్తుంటేనే. మంచిదైంది, ఆప్కి అదాలత్లో మీ విషయాలని బయటికి వచ్చేసాయి. మీరు చెప్పినట్టుగా మేమందరం బంధువులుగానే మారిపోయాం. ఒక ఆడది మీకెలాంటి రూపంలో దొరుకుతుందో చెప్పలేము. లక్ష్మీ రూపంలో దొరకచ్చు, అన్నపూరణి రూపంలో దొరకచ్చు, సరస్వతి రూపంలో దొరకచ్చు. ఆడవాళ్ళకి ఎన్నో రూపాలున్నాయి. కాని యుద్ధం అని ఒకటొస్తే కాళీ తనే, దుర్గా తనే, ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. తనకి ఎన్నో రూపాలుంటాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్మృతి ఇరానీ గారి మీద ఆరోపణలేంటో చూద్దాం. మనం ఒక దారిని ఏర్పరచకపోతే మిగతా వాళ్ళు తానుగా ఎంతో మంది లీడర్స్ కావచ్చు, కానీ మిగతా వాళ్ళని లీడర్స్ చేయడం అని ఒకటి ఉంది కదా, అదే కరెక్ట్ అయిన దారి చూపడం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి మీద ఆరోపణ. ఈవిడ చాలా అరగంటగా ఉంటారు. చూడండి, నిజం చెప్పాలంటే ఈ విషయాన్ని మీరే ఒప్పుకున్నారు. అందరూ చెప్పే విషయమే, ఈవిడ చాలా అరగంటని. ప్రజలే నాకు తీర్పిచ్చేశారు. చూడండి, ఇందులో 2 విషయాలున్నాయి. సహాయం అడిగిన ఆడపిల్లలను చూసి ప్రజలకు అలవాట్లేదు. రాజకీయాల్లో అస్సలు లేదు. ప్రజలకి ఒక ఆడది నా వల్ల అవుతుందని చెప్పడం అస్సలు వీలు కాదు. ఒక నార్మల్ ఆడది నిజం చెప్పడంలో వినడం వాళ్ళకస్సలు ఇష్టం ఉండదు. అది ఆ అధికారంలో ఉన్నవాళ్ళకి అసలు చెప్పనే అవసరం లేదు. వాళ్ళు ఏమంటారు, ఓ నా కాళ్ళ మీద పడదా? ప్రజలు ఇదొక అలవాటుగా చూడటం లేదు. ఎందుకంటే ఆడదానికి ఒక ముఖ్యమైన విషయం, తన్ని ఎవరొక బలహీనరాలుగా అనుకోకూడదు. నన్నెవరైనా బలహీనరాలని అనుకుంటే అదొక పెద్ద సమస్యగా మారుతుంది. నేనెప్పుడు తలెత్తుకొనే ఉంటాను, తలదించుకోను. ఇది పొగరబోతుతనం కాదు, ఇది స్వయగౌరవం. ఇది రాజకీయం గురించి మాత్రమే కాదు. ముంబైలో అంటే ఫిలిం పార్టీస్ కానివ్వండి, లేదా టీవీ పార్టీస్ కానివ్వండి, స్మృతి ఇరానీ గారు అస్సలు వెళ్లరు. కొంతమంది దాన్ని కూడా నాకు పొగరని చెప్తారు. అలాగా? పార్టీలోంతా నాకు అసలు పనే లేదు. తాగి మత్తులో ఉన్న చోట
నాకక్కడ పనే లేదు. అధికారం మత్తులో ఉన్న చోట అక్కడ నాకు పని లేదు. ప్రజల్ని మత్తులో ముంచే చోటకి నేను అసలు ఎప్పుడూ వెళ్ళను. మన దేశాన్ని ఎవరైనా కించపరిచి మాట్లాడారంటే, లేదంటే మన దేశాన్ని అవమానపరిచినా నేనది చూస్తూ ఊరుకోలేను. అంటే ఏ ఆడదైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఏ జాతైనా సరే, ఆ ఆడదానికి వ్యతిరేకంగా వాళ్ళేవైనా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే అది నా గుణం. ఇంకొక విషయం కూడా అరగన్స్ అని చెప్పారు. మీరు అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళారంటే నాకు అవార్డు ఇవ్వకండి, చిన్నపిల్లలకి ఇవ్వండి అని అంటారట. అలాగే కదుండాలి. నేను కంటిన్యూస్గా 8 ఏళ్ళు అవార్డ్స్ తీసుకునే ఉన్నాను. నా ఇండస్ట్రీలో ఇంకా ఎంతోమంది యాక్టర్స్ వస్తూనే ఉన్నారు. నా షో అప్పుడు చాలా పాపులర్గా ఉంది. నాకు ఇదొద్దు. బాగా అనుభవం ఉన్న ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. వాళ్ళని వదిలేసి నేను పాపులర్గా ఉన్నాను అని. అందుకని నేను చెప్పాను, మీరు నాకు మర్యాద ఇచ్చారో అది ఓకే. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది, వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వండి, వాళ్ళు బాగా చేస్తారు. అందులో తప్పే ఉంది. ఇది అరగెన్స్ కాదు. మనం ఒక దారిని ఏర్పరచకపోతే మిగతా వాళ్ళు తానుగా ఎంతో మంది లీడర్స్ కావచ్చు, కానీ మిగతా వాళ్ళని లీడర్స్ చేయడం అనే ఒకటి ఉంది కదా, అదే కరెక్టైన దారి చెప్పడం. నన్ను అడిగితే మీ అరగన్స్ అనేది అది సినిమాలో కానివ్వండి లేదా రాజకీయాల్లో కానివ్వండి అది మంచిదేనే ఆ అంటాను. నా కళాచారాన్ని మీరు అరగంటని చెప్తే ఓకే, నేను అరగంటనే. మన దేశం గురించి నేను గొప్పగా అనుకోవడం మీరు అరగంటనంటే నేను అరగంటనే. మన పార్లమెంట్ గురించి నేను గొప్పగా అనుకోవడం మీరు అరగంటనంటే నేను అరగంటనే. మన మతం గురించి, నేను హిందూగా ఉండడం గురించి నేను అరగంట అనుకుంటే నేను అరగంటనే. తర్వాత మన సైన్యం, మన రాణువ వీరుల గురించి నేను గర్వపడ్డం మీరు అరగంటంటే, నేనొక ఇండియన్గా ఉండడం వల్ల నాకు నా సైన్యాన్ని తలుచుకొని నాకు గర్వంగానే ఉంది. మన గవర్నర్కి మర్యాద ఇవ్వడం, ఆ మర్యాద కోసం శత్రువులతో పోరాడడం అరగంటంటే నేను నిజంగానే అరగంటనే. ఇంకెవరైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? మేడం, మీకు తినడం అంటే చాలా ఇష్టమా? మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచి తిండి ఉంటుందని మీకు ముందే తెలిసిపోతుందా? మీరు చెప్పేది నిజమే. కానీ నాకు ఆ 5 స్టార్ హోటల్స్ గురించి తెలియదు. ఆ రోడ్డు మీద ఉన్న కొట్టులు అక్కడంతా ఏమమ్ముతున్నారో, ఆ చిన్న కొట్లు ఏముంటాయో తెలుసు. అవును, నిజమే. మీకు తెలుసా? నేను ఒక 4-5 సిటీ పేర్లు చెప్తాను. ఓరి దేవుడా, దయచేసి వద్దు. అమృత్సర్, కేసర్ కా డాబా, రెచ్చగొట్టకండి. లక్నో, శుక్లాజీ చాట్ బజార్. తర్వాత ఇండోర్. రజత్ సార్, ఇండోర్లో ఒక్క చోటు మాత్రమే కాదు. ఇండోర్లో చెప్పన్ కొనడానికి ఎక్కడికి వెళ్ళాలి? సరే, బీకనీర్. నేను బీకానల్ నుంచి ఇప్పుడే వచ్చాను. ఇన్ఫాక్ట్ మేఘన్ వాల్జీ అక్కడ లేరు. అంటే బీకానల్ పార్లమెంటల్ లీడర్ ఆయన భార్య ఈ పిల్లలకి తెలీదనుకుంటాను. ఆ వెనకాల ఆ పెద్దవాడికి తెలుసుంటుంది. ఒక పర్పల్ మాత్రలా ఉంటుంది, చాపలా ఉంటుంది, కాస్త పుల్లగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. అర్జున్ మేఘ్వాల్జీ భార్య. గత 20 ఏళ్లుగా మెకన్వాల్ నుంచి నాకు తీసుకొస్తారు. మేడం, మీరు పానీపూరి తినారా? తర్వాత అలాగే ఇంకొకటి, ఢిల్లీ ఇంకొక నుంచి విషయం ఎవరు ఏం వచ్చారు? ఢిల్లీ అడగాలనుకుంటున్నానంటే నుంచి పానీపూరి గురించి ఎవరు అడిగారు? నేను మేడం. మీరు ఢిల్లీయా? మీకు కలేవా తెలుసా? గోల్డ్ మార్కెట్లో కలేవాకు ముందు బెంగాల్ స్వీట్ హౌస్ ఉంది కదా, దానికి పక్కనే పానీపూరి అమ్ముతారు తెలుసా? ఆ కొట్టుకి వెళ్ళండి. వాళ్ళ నాన్నగారు కొట్టు పెట్టుకున్నప్పుడు మా నాన్న అక్కడికి తీసుకువెళ్తారు. ముందే లేడీ హార్డింగ్ హాస్పిటల్ ఉంది, అక్కడే నేను పుట్టాను. తర్వాత క్యారెట్ హల్వా తినాలి అంటే, అయ్యో, క్యారెట్ హల్వా తినాలి అంటే అది కలేవాలో బాగా దొరుకుతుంది. ఇక్కడ గుర్ఖా నుంచి ఎవరొచ్చారు? ఎవరైనా వచ్చారా? గుర్ఖాలో మీరు ఆఫీస్ వెళ్తున్నారా? అక్కడ న్యూ కాలనీలో ఒక షూ కొట్టుంది, అక్కడ సూపర్గా డూడా దొరుకుతుంది. అక్కడ అద్భుతంగా సమోసా ఉంటుంది, చోలేతో కలిపి. అలాగే పట్నా. కొంతమంది అడుగుతున్నారు. మేడం, పట్నాలో ఏంటి ఫేమస్? హనుమాన్జీ గుడికి పక్కన, ఆ గుడి పక్కనే. ఆహా, నితిన్ రవి ఏమో ఆయన అక్కడ పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. ఆయన అక్కడ మీడియా యూనియన్ లీడర్గా ఉన్నారు. సందేక్ మయూక్జీ ఆయన ఎమ్మెల్సీ. తర్వాత నన్ను నితిన్ అండ్ సంజయ్ దుర్గా పూజ టైంలో మొత్తం పట్నా అంతా ఒక్కొక్క గ్రౌండ్ గా నన్ను తిప్పి చూపించారు. ఒక్కొక్క గ్రౌండ్ కు ముందు వేసిన కొట్టులో మేం ముగ్గురం కలిసి బాగా తింటాం. ఒకరు ఎమ్మెల్యే అయిపోయారు, ఒకరు ఎమ్మెల్సీ అయిపోయారు. చెప్పడం కాస్త కష్టమే. బీహార్లో ఇప్పుడు ఏ సమస్య నడుస్తుందంటే లల్లన్ గారు మటన్ని కోసి పండగ చేసుకుంటున్నారట. అంటే ఆషాఢమాసం భక్తికి సంబంధించింది.
దాంతో లలన్జీ కాస్త అనుభవం ఉన్న లీడర్. నాకు తెలిసి ఇలాంటి విషయంలో కొన్నిసార్లు రాజకీయ విషయాలు అప్పుడప్పుడు తలదూరుస్తాయి. అంటే ఒక్కొక్కరు నమ్మకాలు, వాళ్ళ భక్తి, వాటిని మనమందరం గౌరవించాలి. కొంతమంది ఆషాఢ మాసంలో వాళ్ళ భక్తి దెబ్బతింటుందని అనుకుంటారు. మనం వాటిని ఖచ్చితంగా గౌరవించాలి. ఒకవేళ ఇది ఆషాఢ మాసం కాకపోతే మీరు లక్నోలో మీకు నచ్చిన కబాబ్ నాన్ వెజ్ తింటారా? నా సర్నేమ్ ఇరానీయే కదా. పార్సీ అంటే వాళ్ళు నాన్ వెజిటేరియనే. మీరొక కోడలి రూపంలో నన్ను చూశారు అంటే నేను నా మెట్టినింటి కల్చర్ని ఫాలో చేయకుండా ఎలా ఉండగలను చెప్పండి. అలా అనుకుంటే మా అమ్మ ఏమో బెంగాలీ. ఆవిడి మచ్చి జోల్బాదే తింటారు. అది బెంగాలీలో రజత్ సార్, అది మంచి కల్చర్ అఫినిటీ అనొచ్చు, లేదంటే మంచి కల్చర్ బిహేవియర్ అనొచ్చు. మొదటిసారి మా పార్టీ కార్యకర్త నన్ను చూడగానే అక్కడ ఏం టెస్ట్ ఉండాలో తెలుసా? అంటే మీరు రియల్ బెంగాలీ అని చూస్తారు. మా కుటుంబంలో ఒక మార్చుంటుంది, ఎల్లిస్. అది మీరు ఎలా తింటారు, बेचे खाओ कि ना बेचते पारो ना। మీ వల్ల అవుతుందా లేదా అని చూస్తారు. అంటే టమాటా చట్నీని భోజనానికి ముందు తింటారా తర్వాత తింటారా అని దీన్ని బట్టి చెప్తారు మీరు బెంగాల్లో ఏ సైడ్ నుంచి వస్తున్నారు అని. అంటే భాషలతో పాటు మన భోజనం కూడా మన దేశంలో, మన కల్చర్లో ఒక ఉదాహరణ. మీకు ఆహారంలో మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది. మరి ఇంకెవరైనా నేనెలా అడుగుతారా? లావ్ అయ్యాననుకుంటున్నారు? మలయో బనారస్ లో ఉన్నవాళ్ళు తిన్నారా? అడుగుతున్నారు. మీరు బెనారస్లో మలయో తిన్నారా? తర్వాత లక్నో ఎక్కడికి వెళ్ళారు? రామాస్లో పాన్ తిన్నారా? ఆ రామాశ్రీ పాన్ చూశారంటే ఒక్కొక్క సండేను అటల్జీ రమ్మంటారు. ఆయన ఇంటికొచ్చేస్తారు. నాకు రామాశ్రీ మలై పాన్ అటల్జీ ద్వారానే తెలుసు. ఎవరో అన్నారు మీరు గనక అమేఠీకి వెళితే మీకు తినడానికి గోబీ మంచూరియన్ ఇస్తారట. అమైటీలో చూశారంటే ఒక ధాబా ఉండేది. అప్పుడు ఢిల్లీలో ఉన్న మొత్తం ప్రెస్ వచ్చింది. వాళ్ళకి ఈ గ్రామంలో ఉన్న భోజనం నచ్చదు. అప్పుడు ఏంటి వాళ్ళకి పెట్టడం అని ఆలోచించాం. అప్పుడు నేను ఆ కొట్ల వాళ్ళని అడిగాను అక్కడేముంది అని. అక్క గోబీ మంచూరియన్ చేస్తున్నారన్నాడు. నేనడిగాను గోబీ మంచూరియన్ కూడా చేస్తారా అని. అన్నాడు అక్క మీరు తిని చూడండి అని. నేను తింటే ఏమవుతుంది అని అడిగాను. దానికైనా అందరూ తినడం మొదలు పెడతారు అని చెప్పారు. మా కొట్టు కూడా ఫేమస్ అయిపోతుంది అన్నారు. నా వల్ల మామూలు ఫుడ్ గోబీ మంచూరియన్ అంత ధర అయిపోయింది తెలుసా మీకు? మీరు చెప్పింది వినారంటే అన్ని షాపులను ధరలు పెంచేస్తారు. ఇంకొకరు ఏదైనా ప్రశ్న అడగచ్చు. నా ప్రశ్న ఏంటంటే మీరు వినే పాట ఏది? మీరు అప్పుడప్పుడు పాట వింటారు కదా, అదేమన్నా చెప్పగలరా? రెండు కిషోర్ కుమార్ సార్ గారి పాటలే. నేను చెప్పే తీరాలి. మీరొక యాక్టర్స్ని బాక్స్లో కూర్చోబెట్టారు. కానీ ఒకరు గొంతు వల్ల మాత్రమే ఎంత దారుణమైన యాక్ట్రెస్ అయినా తనకి ప్రాణాలివ్వడం హరిజిత్ సింగ్ సార్. కరెక్టేనా? నా కోరిక ఏమిటంటే మీ అందరి తరఫున ఒకరోజు ఒక తీయటి అదాలత్గా మారాలి. అరిజిత్ సార్ని నేను చూడాలి. ఇది నా కోరిక, దయచేసి చెయ్యండి. కానీ ఇప్పుడు మీరు అడిగారు కిషోర్ కుమార్ సార్ పాటలు 2 ఉన్నాయి. మిస్టర్ ఇండియా ఎవరు చూశారు? అందులో ఒక పాట ఉంది, జిందగీకి ఎహ్రీత్ హే ఆర్ కే బాత్ హీ. తర్వాత రెండోది రిషిజీ గురించి నేను మొదట్లోనే చెప్పాను. రిషిజీ యాక్ట్ చేసిన కిషోర్ కుమార్ జీ పాట जीवन के दिन छोटे सही हम भी बड़े दिल वाले कल की हमें फुर्सत कहा सोचे जो हम मत वाले। ఈ నోట్తో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ రిటైర్డ్ మేజర్ జనరల్ వికే దత్తా గారిచ్చే తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ స్మృతి ఇరానీ గారి మీద కేసు జరిపాం. ఆవిడ జీవితం గురించి చాలా ప్రశ్నలు అడిగాం. ఆవిడ చిన్నతనం విషయాలు అడిగాం, యాక్టింగ్ విషయాలు అడిగాం, రాజకీయాల గురించి కూడా అడిగాం, ఆవిడ పోరాటాల గురించి కూడా అడిగాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ రిటైర్డ్ మేజర్ జనరల్ వికే దత్తా గారి తీర్పేంటో విందాం. స్మృతి ఇరానీ గారు, ఈరోజు మీ మీద మోపబడిన నేరాలన్నిటికీ మీరు చాలా చక్కగా, నిజాయితీగా వాటన్నిటికీ సమాధానాలు చెప్పారు. అదే కాకుండా మనస్ఫూర్తిగా సమాధానం చెప్పారు. అది నాకు సంబంధించినంత వరకు స్మృతి ఇరానీ యొక్క ఈ జీవితం మన రాబోయే తరానికి ఒక ఉదాహరణగా ఉంటుంది. అదే ఒక సాధారణమైన కుటుంబంలో నుండి ఇక్కడి వరకు వచ్చి ఒక స్త్రీ టీవీ లోకంలోకి వచ్చి తనకంటూ ఒక చోటును ఏర్పరచుకొని ఆ తర్వాత రాజకీయాల్లో ఆవిడ ఒక చోటు సంపాదించి
తను ఉన్నానని నిరూపించుకుంది. రాయడం చదవడం అనేది అందరూ చేస్తారు, కానీ లీడర్షిప్ క్వాలిటీ అనేది అది కొంతమందికి మాత్రమే దక్కుతుంది. ఆ లీడర్షిప్ క్వాలిటీ స్మృతి చాలా ఇరానీకి థాంక్స్. మాత్రమే దక్కుతుంది. అదే నిజం. నేనిప్పుడు అదే నేనిక్కడ కూర్చున్నప్పుడు నేను ఒక కవితను రాశాను మీరు మాట్లాడుతున్నప్పుడు. मैं नारी हूँ अबला नहीं, मैं जलजला हूँ और ज्वालामुखी, मैं लक्ष्मी हूँ, मैं सरस्वती, मैं दुर्गा हूँ और मैं तुलसी. చాలా థాంక్స్. और దీంతో పాటు ఇంకొక కొటేషన్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అది అర్థమవుతుంది అనుకుంటున్నాను. खुद ही को कर बुलंद इतना మీరు ఇది ఎక్కడైనా వినుంటారు. कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. ఇంతే కాకుండా థ్యాంక్ యూ. ఈరోజు ఈ న్యాయస్థానంలో జరిగిన మీ విచారణ మీ మీద మోపబడిన నేరాలన్నిటి మీద మిమ్మల్ని ఈ న్యాయస్థానం చాలా స్వతంత్రంగా విడుదల చేస్తుందని నాకు నమ్మకం ఉంది. మీరు ఇదే విధంగా రాబోయే తరానికి మీ పూర్తి సేవ అందిస్తారని. థ్యాంక్ యూ. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఒక ఆర్మీ ఆఫీసర్ని కవిత రచయితగా మార్చేశారు. స్మృతి ఇరానీ గారి కొత్త షోకి మా అభినందనలు. క్యూకి సాస్ బి కభీ బహుతీ షోకి మనం ఈ షోని ఇంతటితో ముగిద్దాం. నేను మిమ్మల్ని తర్వాత ఎపిసోడ్లో కలుస్తాను ఇంకొక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.